సార్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఏం చెప్తారు? బాడీలో ఎక్కడికైనా జస్ట్ ఒక స్మాల్ కట్తో బయట కట్తో చిన్న వైరు చిన్న ట్యూబ్ ఈ నీడిల్స్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోయి చేసే ప్రొసీజర్ని ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రొసీజర్స్ అంటారు. ఏ డిసీజ్కి చేయొచ్చు? యాక్సిడెంట్ ఎప్పుడన్నా అయినప్పుడు, ఈ పేషెంట్కి రక్తం ఎక్కువ పోతుంది అన్నప్పుడు, సర్జరీ ఆప్షన్ లేదు అన్నప్పుడు. ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో మనకి ఈజీగా సర్జరీ లేకుండా ఏమైనా సొల్యూషన్ ఉందా? ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అబ్లేషన్ అనేది, అబ్లేషన్ అంటే డైరెక్ట్గా ఓన్లీ లివర్ని టార్గెట్ చేస్తుందా, లేదంటే మొత్తం బాడీ మొత్తం ఆ రేడియేషన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా? ఇది వెరీ సేఫ్ అండి. ఇది ఏంటంటే లివర్లో క్యాన్సర్ ఎక్కడ ఉందో. జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అసలు ఏంటిది? జెనిక్యులర్ ఆర్టరీ అంటే నీ ఒక జాయింట్కి బ్లడ్ సప్లై ఉంటుంది. ఆ ఆర్టరీస్ పేర్లని జెనిక్యులర్ ఆర్టరీ అంటారు. ఎంబోలైజేషన్ అంటే సో అంటే ఇప్పుడు ఏ ప్రాబ్లంకి చేస్తారు? ఎప్పుడైనా నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్, లేకపోతే కొన్నిసార్లు వాళ్ళకి ఫ్లూయిడ్ ఉంది, లేకపోతే పెయిన్ తగ్గట్లేదు అనే వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ చేశారు. అక్కడ ఎఫెక్టివ్నెస్ చూసిన తర్వాత కిడ్నీ క్యాన్సర్ని తగ్గించడం కోసం ఈ ప్రొసీజర్ చేస్తామన్నమాట. తగ్గించడమే కాదండి, ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలామంది ఉమెన్స్ డెత్ స్టేజ్లో ఉన్నారు, బ్లడ్ ఇస్తేనే బతుకుతారు, లేదంటే సమ్ చెప్తూ ఉంటారు. ఆ స్టేజ్లో కూడా మనం ఉమెన్స్ని కాపాడే ఏమైనా ఛాన్స్ ఉంటుందా ఈ ప్రొసీజర్ వల్ల? డెలివరీ అయిపోయిన తర్వాత బ్లడ్ వెసల్స్ అన్ని ఎంగాజ్డ్ ఉంటాయి, అక్కడ బ్లీడింగ్ ప్రొఫ్యూజ్గా జరుగుతుంటుంది. అప్పుడు ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చినప్పుడు ఆ బ్యాలెన్స్ కాకుండా చనిపోవడము, లేకపోతే ఎక్కువ బ్లడ్ లాస్ అవ్వడం జరుగుతుంది. మేము ఏం చేస్తామంటే ఈ మినిమల్ యాక్సెస్ ద్వారా. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. మన బాడీలో వచ్చే డేంజరస్ డిసీజెస్కి ఓన్లీ సర్జరీ ఒకటే సొల్యూషన్ అని అనుకుంటూ ఉంటాం. ఈజీగా సర్జరీకి వెళ్ళిపోతూ ఉంటాం. మనం చేసే బ్లండర్ మిస్టేక్ అదే. కానీ చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే మినిమల్ ట్రీట్మెంట్తోనే మనకి మ్యాక్సిమం రిజల్ట్ ఇచ్చేది అదే ఐఆర్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. అసలు ఏంటి ఐఆర్, ఏంటి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ? దీని గురించి మరింత క్లుప్తంగా తెలుసుకుందాం. సో దీని గురించి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఎక్స్పర్ట్, ఎంబీబీఎస్ ఎంఆర్ఎస్ డాక్టర్ రామ్ కిషోర్ గురుజాల గారు మనతో ఉన్నారు. సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. యుఎస్లో ఉంటున్నారు. సో మీరు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ స్పెషలిస్ట్. సో ఎలా అసలు మీ బ్యాక్గ్రౌండ్ గురించి అండ్ మీ జర్నీ గురించి సో మా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా, షేర్ చేసుకుంటారా మాతోని? షూర్ అండి. సో నేను హైదరాబాద్ సన్ అని చెప్పచ్చు. సో నా లైఫ్ అంతా, నా మేజర్ పార్ట్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ లైఫ్ అంతా హైదరాబాద్లో జరిగింది. గాంధీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ నేను. గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి మెడిసిన్ అయిపోతూనే ఐ వెంట్ టు ఇంగ్లాండ్ అండి. ఇంగ్లాండ్లో మై ఫస్ట్ థాట్, అప్పుడు ఇండియన్స్ ఎవరైనా మీరు ఏం చేస్తారు డాక్టర్ అయిన తర్వాత అంటే నేను సర్జన్ అవుతాను అని చెప్తారు. అలానే నేను సర్జరీ చేద్దామని ఇంగ్లాండ్ వెళ్ళాను. సర్జరీ చేసిన తర్వాత ఐ ఫెల్ట్ సంథింగ్ ఇస్ మిస్సింగ్. ఏదో నాకు అనిపించలేదు నేను సర్జరీలో చేయాలి. సో అలా అన్నప్పుడు నాకు అట్రాక్ట్ అయిన ఒక డిపార్ట్మెంట్ కానీ మెడిసిన్ స్పెషాలిటీ కానీ రేడియాలజీ అండి. సో రేడియాలజీ జాయిన్ అయ్యాను. రేడియాలజీ జాయిన్ ఎలా వచ్చింది దాని మీద ఇంట్రెస్ట్ మీకు? సో నేను సర్జరీ చేసేటప్పుడు కార్డియోథొరాసిక్ సర్జరీ చేసేవాడిని. నాకున్న ప్రొఫెసరు అసలు ఎక్స్రేని ఎట్లా చదివేవాడంటే అసలు సిటీ స్కాన్ లేకుండా, అవసరం లేకుండా దాన్ని సిటీలో ఏం ఫైండింగ్స్ ఉన్నాయో ఒక ఎక్స్రే చూసి చెప్పేవాడు. సో ఆ యొక్క ఇంట్రెస్ట్, అతను అలా ఎలా చెప్పగలుగుతున్నాడు అనే ఆలోచనతో నేను వెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ అరౌండ్ అనేది ఈ రేడియాలజీ అనే దాని గురించి తెలిసిందండి. ఆ రేడియాలజీలో కూడా వాట్ ఇఫ్ ఐ మిక్స్ సర్జరీ విత్ రేడియాలజీ అనే క్వశ్చన్తో ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నాను. ఏ రోజైతే అది డిసైడ్ చేశానో ఇంతవరకు ఐ డోంట్ రిగ్రెట్ ఇన్ మై లైఫ్. నేను ఇది ఎందుకు చూస్ చేసుకున్నానని రిగ్రెట్ అయితే లేదండి. సో ఇంగ్లాండ్లో ఐ ఫినిష్డ్ మై రేడియాలజీ అండ్ ఐఆర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏదో ఇంకా నేర్చుకోవాలి, ఇంకా క్యాన్సర్లో స్పెషలిస్ట్ కావాలన్న ఆ ఐడియా అయితే ఉండేది. సో వెన్ ఐ ఎక్స్ప్లోర్డ్ యుఎస్ ఈస్ ద బెస్ట్ అండ్ ప్లాట్ఫామ్ అని చెప్పినప్పుడు క్లీవ్లాండ్ క్లినిక్ వెళ్ళడం జరిగిందండి. క్లీవ్లాండ్ క్లినిక్లో ఐ డిడ్ మై ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. అక్కడ ఈ హై అడ్వాన్స్ టెక్నాలజీ కానీ ఆ ప్రొసీజర్స్ కానీ చూసి అక్కడ వాళ్ళు కూడా నా ఎక్స్పీరియన్స్ అని చూసి అక్కడే జాబ్ ఇవ్వడం జరిగింది. సో ఫర్ లాస్ట్ 14 years ఐ హీన్ ఎ స్టాఫ్ ఇన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అండ్ ఐఎమ్ ది డైరెక్టర్ ఆఫ్ ఇంటర్వెన్షన్ ఆంకాలజీ అక్కడ అండి. ఓ నైస్. సో హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు
అంటే గ్రేట్ సార్. యాక్చువల్లీ ఒకరు నేను అనుకున్నది ఇది అవ్వాలి అన్న తర్వాత అక్కడ స్టాప్ అయిపోకుండా ఇది కాదు ఇంకా ఏదో ఉంది మనం చేయాల్సింది చేయగలిగేది అని అనుకోవడం కూడా గ్రేట్. సో మీ ఆలోచన ఇప్పుడు ఇక్కడి వరకు తీసుకొచ్చిందని చెప్పచ్చు. సో ఇప్పటి వరకు మీరు చెప్పారు కదా నేను అసలు రిగ్రెట్ అవ్వట్లేదు ఇది చేద్దాం అనుకున్న తర్వాత అని. సో మీకు ఎప్పుడైనా హ్యాపీగా అనిపించిందా? అంటే ఎలాగో అనిపించలేదు సాడ్గా. సో నేను చూస్ చేసుకోవడం వల్ల చాలామందికి లైఫ్ ఇచ్చాను, చాలామంది సర్జరీనే సొల్యూషన్ అనుకున్న వాళ్ళకి సర్జరీ కాదు ఇది ఒక ట్రీట్మెంట్ ఉంది అని చెప్పి వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూసినప్పుడు మీకు అనిపించి ఉంటుంది కదా. సో అలాంటిది ఏదైనా షేర్ చేసుకుంటారా? సో డెఫినెట్గా అండి, నేను లాస్ట్ 8 years నుంచి ఐ మేడ్ ఇట్ అన్ హ్యాబిట్. ఇండియాకి వచ్చినప్పుడు ఐ స్టార్టెడ్ గివింగ్ లెక్చర్స్ కానీ లేకపోతే ఇక్కడ ప్రొసీజర్స్ ఎవరికైనా కాంప్లెక్స్ అనిపించినప్పుడు అసిస్ట్ చేయడం జరుగుతుంది. నేను ఫస్ట్లో వచ్చినప్పుడు ఇట్ వాస్ వెరీ హార్డ్. అలాంటప్పుడు నేను ఒకసారి నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే పేషెంట్కి ఒక ప్రొసీజరు ఐఆర్ చేయాల్సిన వాళ్ళు సర్జరీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వెన్ వాళ్ళకి ఇష్యూ అయినప్పుడు నేను రైట్ టైంలో ఉన్నాను అక్కడ. సో ఐ వెంట ఇన్ యాజ్ అన్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ హెల్ప్ చేశాను. బట్ ఒకటే రిగ్రెట్ ఏముండేదంటే ఇది మీ స్పెషాలిటీ కానప్పుడు మీరు చేయకూడదు కదా అనే థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇంతవరకు ఏం చేస్తున్నా అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఐ హ్యావ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఇండియా. సో నా వెబ్సైట్ ir4u.info అని ఉంటుంది. దాని ద్వారా నేను ఆన్లైన్ ఎడ్యుకేషన్స్ చేయడము, లేకపోతే ఎవ్రీ 2 monthsకి వచ్చి ఇక్కడ ఏమైనా కాంప్లెక్స్ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటే చేయడము, ఇవి గత 2 years నుంచి ఐ బీన్ యాక్టివ్లీ కమింగ్ అండ్ హెల్పింగ్ అండి. యా. సో ఇప్పుడు మీరు చెప్పారంటే ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఇండియా వస్తూ ఉంటారు. సో ఇక్కడ పేషెంట్స్ని కూడా చూస్తూ ఉంటారా? అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీ దగ్గరికి రావడం, సో అప్పుడు కూడా మీరు పేషెంట్స్ చూస్తారా? ఎస్ అండి, చూస్తాను. యా. అంటే మీరు అంటే ఇప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తున్నారు, 2 monthsకి ఒకసారి వస్తున్నారు. సో మరి ఎలా తెలుస్తుంది మీరు వచ్చారు, ఇప్పుడు మాకు ఈ ప్రాబ్లం ఉంది మీ దగ్గరికి రావాలి అని ఎలా తెలుసుకోవాలి? గుడ్ క్వశ్చన్ అండి. మా ఇంట్లో కూడా ఇదే క్వశ్చన్ అడిగారు. సో 2 monthsకి వచ్చినప్పుడు నిన్ను మర్చిపోతారు కదా, లేకుంటే వేరే డాక్టర్కి వెళ్తారు కదండి. ఐఆర్ అనేది ఈజ్ అ బిగ్ ఓషన్ అండి. దెర్ ఆర్ సో మెనీ ప్రొసీజర్స్ విచ్ కెన్ బి డన్ వెరీ స్మూత్లీ, ఎఫెక్టివ్గా. సో నాన్ ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ అనేవి వెరీ కాంప్లెక్స్ ప్రొసీజర్స్. దానికి ఎమర్జెన్సీగా ఓవర్ నైట్ చేయాల్సిన అవసరం లేదు. సో నాలాంటి ఎక్స్పర్టీస్ వచ్చినప్పుడు ఇటు 2 months అయినా 3 months అయినా వచ్చి అప్పుడు వెయిట్ చేసే ప్రొసీజర్స్ చాలా ఉంటాయి. సో నేనేం చేశానంటే నేను ఒక లోకల్గా ఒక కాంటాక్ట్ పర్సన్ ఉంటాడండి. అలానే ఆన్లైన్ కన్సల్టేషన్స్కి నేను ఆల్ ది టైమ్ అవైలబుల్. సో వీ హ్యావ్ ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ బిట్వీన్ పీపుల్లో, హాస్పిటల్ ఇక్కడ అక్కడ నాకు ఉంది. సో దట్ అట్లీస్ట్ కన్సల్టేషన్ వరకు వీఆర్ ఇన్ ఫ్లో. ఒకసారి కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత ఇఫ్ దిస్ సంబడి దే వాంట్ మీ టు డూ ద ప్రొసీజర్, నేను వచ్చేటప్పుడు ముందుగానే ఆర్గనైజ్ చేసుకొని పలానా ప్రొసీజర్ పలానా హాస్పిటల్లో చేస్తానని చేయడం జరుగుతుందండి. ఓకే. అంటే ఇప్పుడు ఈ సజెషన్స్ కూడా తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఎవరైనా మీతో డైరెక్ట్గా మాట్లాడాలి, ఆర్ఎల్స్ మీతో కొన్ని తెలుసుకోవాలి అంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది, సో నేను సర్జరీకి వెళ్ళాలా లేదంటే ఐఆర్కి వెళ్ళాలా అని డౌట్స్ కూడా ఉంటాయి కదా చాలామందికి. సో ఆ డౌట్స్ని ఎలా క్లియర్ చేస్తారు, ఏ విధంగా క్లియర్ చేస్తారు? వాళ్ళు డైరెక్ట్గా నా వెబ్సైట్ ద్వారా లేదా నా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ద్వారా దే కెన్ రీచ్ అవుట్ టు మీ అండి. బేసిక్గా టెస్ట్లు, వాళ్ళకున్న ప్రయర్ హిస్టరీని అన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇఫ్ ఐ థింక్ దిస్ ఈస్ అన్ అప్రోప్రియేట్ పేషెంట్ ఫర్ కన్సల్టేషన్ అనుకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తానండి. యా, నైస్ సార్. కానీ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా డైరెక్ట్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒకలాంటి భయం ఉంటుంది. అంటే నా ప్రాబ్లంకి ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుందా, ఇక్కడ నేను క్యూర్ అవుతానా అనే డౌట్ ఉంటుంది. బట్ ఇది మనకి కొంచెం డిస్టెన్స్ ఉంది, ఆన్లైన్ అంటున్నారు. సో చాలామంది వెనకడుగు వేస్తారు, భయపడుతూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? దీనికి రైట్ ఆన్సర్ మన కోవిడ్ టైం అండి. కోవిడ్ టైంలో ఇంట్లో నుంచి మనం బయటికి వెళ్ళే వాళ్ళం కాదు. ఆ టైంలో మీరు గమనించినారంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేది చాలా ఎక్స్ప్లోర్ అయినాయి. సో డాక్టర్ ఎక్కడైనా ఉండొచ్చు ప్రపంచంలో. బట్ ఈ మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఫేస్ టు ఫేస్ వీడియో కన్సల్టేషన్స్ చాలా స్మూత్గా జరుగుతున్నాయి. ప్లస్ ఇది కన్సల్టేషనే కాబట్టి సో దేర్ ఇస్ ఆల్వేస్ లైక్ అ క్వశ్చనింగ్ ఆన్సర్. దేర్ ఇస్ నో రష్, ఇట్లా నా నెక్స్ట్ పేషెంట్ వస్తున్నాడు లేకపోతే నేను ఇక్కడ నుంచి వేరే చోటికి పరిగెత్తాలా అనే అవి డిస్టర్బెన్సెస్ అసలు ఉండవు. సో ఇట్స్ ఎ ఫ్రీ, మనకి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. దాని లాట్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి డిస్కస్డ్. అవసరం అనుకుంటే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ కూడా చేయొచ్చు కన్సల్టేషన్. సో ఐ థింక్ దిస్ ఇస్ ఎ నైస్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ అండి. యా సార్, గుడ్ సార్. సో ఇప్పటి వరకు మీ జర్నీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 8 to 10 years అవుతుందా? 15 years. 15 years అవుతుంది. ఓ నైస్. సో ఇప్పటి వరకు మీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఏంటి? నేను యుఎస్లో ఐ హ్యావ్ ఇనఫ్ కేసెస్ వేర్ ఇది జరిగితే సక్సెస్ రేట్ పెరుగుతుంది. అంటే ఒక డిజీజ్ అని చెప్పట్లేదు. నేను చేసిన లివర్ క్యాన్సర్ పేషెంట్స్ ఇది చనిపోతారు అనుకునే వాళ్ళకి నేను చేసిన ట్రీట్మెంట్ తర్వాత, సర్జన్స్ పోయి వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ తర్వాత ఇంకా
బతికి ఉన్నారు. అలానే డయాలసిస్ పేషెంట్స్లో కానీ లేకపోతే అదర్ ప్రొసీజర్స్లో కానీ ఈ అన్నిట్లో కూడా దెర్ ఈస్ ఎ రోల్ ఫర్ ఐఆర్. సో ఎన్ని కాంప్లెక్స్ అనేది చాలా చేశాం. సో వాళ్ళని మళ్ళీ ఈ కాంప్లికేషన్స్ అయిపోయిన తర్వాత యాక్టివ్గా తిరగడం చూస్తే అది చాలా హ్యాపీ అనిపిస్తుందండి. సో దేర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ ఫర్ దట్. యా సార్, మీరు అచీవ్మెంట్స్ గురించి ఇంత ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ ఒకటి మిస్ అయినట్టు నాకు అనిపిస్తుంది. ఏం మిస్ అయ్యారు, మీకు అర్థమైందా? ఎస్, మరి చెప్పండి. సో బేసికల్గా ఇప్పుడు నార్మల్ అచీవ్మెంట్స్ కంటే ఇన్నోవేషన్స్కి అనేది హై రోల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాథెటర్, ఇప్పుడు మనం స్టెంట్స్ పెడుతున్నాం, ప్రతి ఒక్కరు అంటారు స్టెంట్ పెట్టేస్తారు, స్టెంట్ తీసుకొస్తారని. ఆ స్టెంట్ని ఎవరు క్రియేట్ చేశారు, అసలు ఎవరు కనుక్కున్నారు, ఇట్లాంటి చూసేదాన్ని ఇన్నోవేషన్స్ అంటారు. దానికి బిహైండ్ ది స్క్రీన్స్ అది ఆ ఒక స్టెంట్ కానీ ఒక ట్యూబ్ కానీ తయారు చేయాలంటే ఎంతోమంది హార్డ్ వర్క్ ఉంటుంది. సో వన్ ఆఫ్ మై అచీవ్మెంట్స్ ఏంటంటే ఒక క్యాథెటర్ని నేను నా ఒక గురువు గారు నాకు ఎవరైతే నేర్పించినారో ఇద్దరి పేర్ల మీద రామ్ గైసింగర్ క్యాథెటర్స్ అని 2 క్యాథెటర్స్ని డిజైన్ చేశాం. ఇవి ఎక్కడ యూస్ఫుల్ అంటే వన్ ఆఫ్ ది డిజీజ్ కండిషన్స్ ఈ మిడిల్ ఏజ్ కానీ పేషెంట్స్లో హైపర్ టెన్షన్ ఉంటుంది, హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. సో ఈ హై బ్లడ్ ప్రెషర్కి ఒక హార్ట్, కిడ్నీస్ లాగానే హార్మోనల్ ప్రాబ్లమ్స్ కూడా ఒకటి ఉంటుంది. దానిలో ఒక శాంప్లింగ్, ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అడ్రినల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. దానిలో ఏ సైడ్ ప్రాబ్లం అనేది తెలుసుకోవడానికి ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ మేము ఏం చేస్తామంటే బాడీ లోపలికి వెళ్ళి ఆ వెయిన్స్ దగ్గరికి వెళ్ళి శాంపుల్ తీసుకుంటాం. చాలా ప్లేసెస్లో ఇది సక్సెస్ కాదు, ఎందుకంటే వెయిన్స్ అనేవి అసలు వీఆర్ టాకింగ్ చిన్న లెస్ దెన్ మిల్లీమీటర్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి బ్లడ్ శాంపుల్ తీసుకోవాలంటే ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్. చాలా వరకు ఫెయిల్ అవుతాయి. 60% అసలు ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది. విత్ ఎక్స్పర్టీస్ నేను నేర్చుకునే దానికి మా సక్సెస్ రేట్ కానీ మా గ్రూప్ సక్సెస్ రేట్ కానీ 99.9% గ్యారంటీ ఉంటుంది. విత్ ఈ ఎక్స్పీరియన్స్ వల్ల మేము అనుభవంతో ఈ క్యాథెటర్స్ని డిజైన్ చేయడం జరిగింది. సో దానికి డిజైన్ పేటెంట్ వచ్చిందండి మాకు. సో RG1, RG2 అని పిలుస్తారు దాన్ని. నైస్. సో ఐఆర్ గురించి ఈవెన్ నాకు కూడా తెలియదు నిజానికి చెప్పాలంటే, ఫస్ట్ టైం వింటున్నాను. అండ్ నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో ప్రాబ్లమ్స్ కూడా మనం చూసి రావు కదా, అంటే ఈ ఏజ్ ఉంది ఈ ప్రాబ్లం రావాలి, ఈ ఏజ్ ఉంది ఈ ప్రాబ్లం రావాలని ఉండవు. సో ఏ ఏజ్ వాళ్ళకైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా వస్తూ ఉంటాయి. సో మీరు చెప్తున్నారు ఉమెన్స్ హెల్త్లో కూడా ఐఆర్ యూజ్ అవుతుంది, అండ్ క్యాన్సర్కి యూజ్ అవుతుంది, ఈవెన్ మనకి నీ రీప్లేస్మెంట్కి యూజ్ అవుతుంది, చాలా చెప్తున్నారు. సో వీటి గురించి నాకు కూడా తెలుసుకోవాలని చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మరి 1 by 1? డెఫినెట్గా అండి. సో 1 wordలో ఐఆర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మినిమల్ యాక్సెస్, మ్యాక్సిమం రిజల్ట్. ఇది నా స్లోగన్ అండి. నా వెబ్సైట్ కింద కానీ నా పేరు కింద కానీ ఎప్పుడు ఇది పెట్టుకుంటాను. ఎందుకంటే చిన్న హోల్ కానీ అవుట్కమ్స్ చూసినారంటే అది క్యాన్సర్ కావచ్చు, ఎమర్జెన్సీ కావచ్చు, ఏదైనా ట్రీట్మెంట్ అవుట్కమ్స్ చూసినారంటే ఈక్వలెంట్ టు ఆల్ అదర్ ప్రొసీజర్స్ అండి. సో ఇఫ్ యూ డోంట్ నో వెదర్ ఐఆర్ ఈస్ ద రైట్ ట్రీట్మెంట్ ఆప్షన్, ప్లీజ్ కాంటాక్ట్ అస్. యా. సో అంటే ఇప్పుడు మీరు ఐఆర్ ఎక్స్పర్ట్, బట్ ఇండియాలో చూస్తే మాత్రం మనకి ఈ ట్రీట్మెంట్స్ గురించి నాలెడ్జ్ లేదు అండ్ అవేర్నెస్ లేదు, ఈవెన్ యాక్సెసిబుల్ కూడా లేదు. చాలా వరకు హాస్పిటల్స్లో ఎక్కడ కూడా డాక్టర్స్ సజెస్ట్ చేయట్లేదు. సో దీని గురించి మీరు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారా? నేను 6 years బ్యాక్ అయితే డెఫినెట్గా రిగ్రెట్ ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే నేను ఎవ్రీ డే వచ్చినప్పుడు 6 o'clock స్టార్ట్ చేసేవాడిని లెక్చర్స్ రిసీవ్ చేసుకునే వాళ్ళు, కానీ దాని రెసిప్రోకల్గా దాని అవుట్కమ్స్కి నాకు ఎప్పుడు కనిపించేవి కాదు. బట్ ఇక్కడ ఇండియాలో ఇప్పుడు ఫెలోషిప్స్ ఇంక్రీజ్ అయినాయి, అవేర్నెస్ ఇంక్రీజ్ అయినాయి, దర్ ఆర్ లాట్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ దర్ ఆర్ లాట్ ఆఫ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. దానిలో ఒకటి నాది కూడా అని చెప్పాను, IR4U.info అని. పీపుల్ షుడ్ ఎంకరేజ్, అది చూసి డౌట్స్ ఉన్నప్పుడు యూ షుడ్ రేజ్ ద క్వశ్చన్. అది ప్రైమరీ ఫిజిషియన్ కావచ్చు, స్పెషలిస్ట్ అయినా కావచ్చు, అడగండి. అడగకపోతే మీకు ఆప్షన్స్ రావు. సార్ మన బాడీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని డిసీజెస్ ఉంటాయి. అంటే లైక్ ఎట్లా అంటే అది మనకి బోన్స్లో కావచ్చు, లేదంటే బాడీలో ఎంటైర్ బాడీలో. సో కొంతమంది డాక్టర్స్ ఏంటంటే దానికి సొల్యూషన్ ఓన్లీ సర్జరీ అని చెప్తూ ఉంటారు. సర్జరీ కాకుండా ఇంకేదైనా ట్రీట్మెంట్తో మనం చేయొచ్చు అంటారా? ప్రాబ్లమ్ని క్యూర్ చేయొచ్చు అంటారా? డెఫినెట్గా చేయొచ్చు అండి. సో ఇప్పుడు నేను ఇంటర్వెన్షన్ రేడియాలజీ స్పెషలిస్ట్ నాను, అంటే రేడియాలజీలో అదొక సబ్ స్పెషాలిటీ. దానిలో ఏ ప్రొసీజర్కైనా ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది. సో వన్ ఆఫ్ ది ఆప్షన్ ఇస్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ. సార్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటే ఏం చెప్తారు? ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటే బాడీలో ఎక్కడికైనా జస్ట్ ఒక స్మాల్ కట్తో, బయట కట్తో చిన్న వైరు, చిన్న ట్యూబ్, ఈ నీడిల్స్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోయి చేసే ప్రొసీజర్ని ఇంటర్వెన్షన్ రేడియాలజీ ప్రొసీజర్స్ అంటారు. సో బేసికల్గా లాట్ ఆఫ్ డిసీజ్కి ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీ ప్రొసీజర్స్ అనేవి ఆప్షన్ ఉంటుంది. అంటే దీనికి సర్జరీకి దీనికి ఏ సంబంధం లేదు? లేదండి, సర్జరీకి ఇది కాంప్లిమెంటరీ. ఇప్పుడు సర్జరీ చేసేవి కొన్ని మేజర్ ఉంటుంది, కానీ ఆల్టర్నేటివ్గా
కొన్నిసార్లు సర్జరీకి కాంప్లిమెంటరీగా, కొన్నిసార్లు దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్ సర్జరీ అంటాం మేము. అంటే ఎవ్రీ టైం అంటే ప్రతి ఒక్క పేషెంట్కి ఉండదు కదా, అంటే పేషెంట్ యొక్క డిసీజ్ని బట్టి వాళ్ళ ఎంత లెవెల్లో వాళ్ళకి డిసీజ్ ఉందని దాన్ని బేస్ చేసుకొని మనం ఇది సజెస్ట్ చేస్తాం. అది డెఫినెట్లీ ట్రూ. బట్ ఈ ప్రెజెంట్ డేలో దేర్ ఈస్ ఆల్మోస్ట్ ఎవ్రీ డిసీజ్ ఒక ఇంటర్వెన్షన్ రేడియాలజీ రోల్ అయితే కంపల్సరీగా ఉంటుందండి. యా, ఓకే. అంటే ఇది సర్జరీకి ఎంత డిఫరెంట్గా ఉంటుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్లో ఒక ఏజ్ వచ్చినప్పుడు ఫైబ్రాయిడ్స్ అనే డిసీజ్ వస్తుంది. ఫైబ్రాయిడ్స్ విల్ ప్రెజెంట్ యాజ్ పెయిన్ అనో బ్లీడింగ్ అనో ఉంటుంది. చాలా వరకు ఆప్షన్స్ ఎట్లుంటాయంటే సార్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే దీనికి ఆపరేషన్ చేయాలా, యూట్రస్ తీసేయాలా అంటారు. సో మీరు అది మేజర్ సర్జరీ, అది దాని తర్వాత ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అదే ప్రొసీజర్ని ఇంటర్వెన్షన్ రేడియాలజీ దగ్గరికి వస్తే ఒకవేళ రైట్ పేషెంట్ అనుకుంటే జస్ట్ ఒక స్మాల్ కట్ స్కిన్లో కట్ చేసి టైనీ వైర్స్ ట్యూబ్స్ పంపించేసి యూట్రస్ తీయాల్సిన అవసరం లేదు. అట్ ది సేమ్ టైమ్ మేము చేసే ప్రొసీజర్ వల్ల ఆ ఫైబ్రాయిడ్స్ అనేవి ష్రింక్ అవుతాయి, పెయిన్ తగ్గుతుంది. సో బేసికల్గా వీఆర్ ప్రిజర్వింగ్, అంటే ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీయకుండా చేయొచ్చు అని ఒక ఎగ్జాంపుల్ అండి. యా, నైస్. సో ఇప్పుడు మనకి ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనేది ఏ డిసీజ్కి చేయొచ్చు? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. చాలా వరకు చాలా మందికి అసలు ఇంటర్వెన్షన్ రేడియాలజీ అంటే అదొక స్పెషాలిటీ అని కూడా తెలియదు. సో ఎన్నో చేయొచ్చు, బట్ సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ డేలో లివర్ క్యాన్సర్ కానీ లేకపోతే అదర్ క్యాన్సర్ కానీ చాలామందికి తెలిసిన పెద్ద డిసీజ్ అనుకుంటారు. సో దానిలో కూడా ఆప్షన్స్ లేనప్పుడు ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ చిన్న హోల్తో లోపలికి వెళ్ళిపోయి డైరెక్ట్గా డిసీజ్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు మెన్స్కి వచ్చినారనుకోండి, ఏజ్ వచ్చినప్పుడు కొంచెం ప్రాస్టేట్ గ్లాండ్ అనేది కొంచెం ఎన్లార్జ్ అవుతుంది. ఎన్లార్జ్ అయినప్పుడు సిమ్టమ్స్ ఎక్కువ అనిపించినప్పుడు దే ఆప్ట్ ఫర్ సర్జరీ అంటారు. ఆ సర్జరీ లేకుండా మేము చేసే ప్రొసీజర్ వల్ల ప్రాస్టేట్ గ్లాండ్ చాలా స్ట్రింక్ చేయొచ్చు. ఇట్లా ఉమెన్స్లో ఫైబ్రాయిడ్స్ కానీ అలానే వాళ్ళకి వ్యారికోస్ వెయిన్స్ అని లెగ్స్లోనే కాకుండా అబ్డమెన్లో కూడా పెల్విస్లో కూడా వ్యారికోస్ వెయిన్స్ ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు. కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ పెయిన్ ఉన్నా కానీ. అంతెందుకండి, యాక్సిడెంట్ ఎప్పుడన్నా అయినప్పుడు ఈ పేషెంట్కి రక్తం ఎక్కువ పోతుంది అన్నప్పుడు, సర్జరీ ఆప్షన్ లేదు అన్నప్పుడు ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఆర్ ది ఫస్ట్ పీపుల్ హూ కెన్ ఈ చిన్న ప్రొసీజర్తోనే వాళ్ళు సర్జరికల్గా ఏం చేయలేకపోతున్నారో అది చేయొచ్చండి. యా, అంటే ఇది పెయిన్ ఉంటుందా సార్, లేదంటే పెయిన్లెస్? మోస్ట్ ఆఫ్ దీస్ ప్రొసీజర్స్ పెయిన్ అంటే ఇప్పుడు కంపేర్ టు సర్జరీ ఇది వెరీ పెయిన్లెస్ ఉంటుందండి. అంటే మినిమల్ సెడేషన్, అంటే నా మత్తు కొద్దిగా ఇస్తారు. చాలా ప్రొసీజర్స్ వరకు చిన్న కొంచెం వరకే సరిపోతుంది. కొన్ని ప్రొసీజర్స్కి మాత్రం అనస్థీసియా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా అంటే ఈ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు? ఎనీ ప్రొసీజర్ ఏం చేసుకున్నా మనం చేసినా కాంప్లికేషన్స్ అని ఉంటాయి, కానీ కంపారేటివ్ టు పెద్ద సర్జరీస్ దాన్ని చేయడం వల్ల దీనికి రిస్క్ కానీ కాంప్లికేషన్ చాలా తక్కువ అండి. ఓకే. సో ఇప్పుడు చూస్తే అంటే ఇంత అప్డేట్ అయిందా మనకి టెక్నాలజీ అనేది మీరు చెప్తేనే అర్థమవుతుంది. లైక్ చాలా మందికి దీని గురించి ఐడియా ఉండదు. అంటే చాలా వరకు మనం సెర్చ్ చేస్తేనే ఉంటాయి, బట్ చాలా మంచి ట్రీట్మెంట్ అనే చెప్పొచ్చు ఇదైతే మాత్రం. అంటే పెయిన్లెస్ ఉంటుంది అండ్ ఈజీగా కూడా చాలామంది డాక్టర్స్ కూడా ఈజీగా ప్రతి ఒక్క డిసీజెస్కి ఈజీగా మనం సర్జరీనే సొల్యూషన్ అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది కదా ఇది? అది డెఫినెట్గా అండి. సో మా ఇంట్లోనే నేను ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అంటే మా మదర్ కానీ మా ఫాదర్ కానీ అసలు అది ఏంటి అనేది తెలియదండి. అది అన్ఫార్చునేట్లీ సిస్టమ్ అవేర్నెస్ అసలు లేదు. ఇప్పుడు నేను ఫర్దర్ స్టడీస్కి ఫారెన్ వెళ్ళి అక్కడ చేస్తే అక్కడ అవేర్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇండియాలో నాలా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఆ అవేర్నెస్ లేక డైరెక్ట్గా ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. సో ఐ ఆల్వేస్ అడ్వైస్ ఏం చేస్తానంటే దీనికి వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అని చూసుకోవాలండి. ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది, గూగుల్ ఉన్నాయి, సెర్చ్ చేసుకొని దీనికి మేజర్ సర్జరీకి ఇంకొక ఆప్షన్ ఉందని ఆలోచిస్తే ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనేది నెంబర్ 1 వస్తుంది. ఓకే. సో కొన్ని డిసీజెస్కి సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ అది ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంటుంది చాలా డిసీజెస్కి. సో ఆ స్టేజ్లో కూడా మనం ఇంటర్వెన్షన్ రేడియాలజీ చేసి వాళ్ళకి తగ్గించవచ్చా, క్యూర్ చేయొచ్చా? చాలా వరకు డెఫినెట్గా ఎస్ అండి. చిన్న ఎగ్జాంపుల్, నేను లివర్ క్యాన్సర్ స్పెషలిస్ట్. కొన్ని టైప్స్ ఆఫ్ లివర్ క్యాన్సర్స్ ఉంటాయి, దానికి రిపీటెడ్ ట్రీట్మెంట్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. దట్ డజంట్ మీన్ అంటే ఈ డాక్టర్ కావాల్సి కానీ ఎక్కువసార్లు చేస్తున్నాడని అర్థం కాదు. ఆ డిజీజ్ ఒక ప్యాటర్నే అట్లా ఉంటుంది. వెళ్ళాలి, దానికి కావాల్సినంత బ్లడ్ సప్లై అనేది తగ్గించుకోవాలి. అది మళ్ళీ ఫ్యూచర్లో వచ్చినప్పుడు దానికి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళి ప్రొసీజర్ చేయాలని. ఇది ఒక లివర్కే కాదు, ఇప్పుడు కిడ్నీ కానీ ఇలా ఇంటర్నల్గా బ్లీడింగ్ అవుతున్నా కానీ. సో వేరియస్ డిసీజ్కి కొన్నిసార్లు ఒకటే ప్రొసీజర్ పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది, కొన్నిసార్లు కంప్లీట్ ఒకటేసారి చేయకూడదు, స్టేజెస్ పరంగా చేయాలా లేకపోతే అవసరం ఉన్నప్పుడు చేయాలా. సో ఈ అన్నిటిలో కూడా ఇంటర్వెన్షన్ రేడియాలజీ రోల్ డెఫినెట్గా ఉందండి. అంటే ఇప్పుడు ఆ పేషెంట్కి మనకి బెడ్ రెస్ట్ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటుందా? సో
మోస్ట్ ఆఫ్ దీస్ ఐఆర్ ప్రొసీజర్స్ ఆర్ డే కేస్ ప్రొసీజర్స్ అంటామండి. ప్రొసీజర్స్ నార్మల్లీ డజంట్ టేక్ టైం ఎక్కువసేపు. సో ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం 2 hours బెడ్ రెస్ట్ లేదంటే 3 hours బెడ్ రెస్ట్ చెప్తాము. దాని తర్వాత ఒక 24 hours to 48 hours రిలాక్స్ కన్నా అని చెప్తాము. అంతకు మించి వాళ్ళకి వేరే అదర్ ఎనీ మేజర్ సర్జరీ లాగా 1 week కానీ 2 weeks కానీ బెడ్ రెస్ట్ అట్లాంటివి చాలా తక్కువ అండి ఇక్కడ. యా, సో ఇప్పుడు లివర్ ప్రాబ్లం అనేది ఇండియాలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో ఈవెన్ హైదరాబాద్లో కూడా. సో ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీలో మనకి ఈజీగా సర్జరీ లేకుండా ఏమైనా సొల్యూషన్ ఉందా? డెఫినెట్గా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఇంటర్వెన్షన్ రేడియాలజీలో. ఇన్ పర్టికులర్గా ఒకసారి మనం లివర్ క్యాన్సర్ తీసుకుందాం. సో ఇండియాలో ప్రెసెంట్గా వన్ ఆఫ్ ది లీడింగ్ కాసెస్ ఆఫ్ డెత్ వచ్చేసి లివర్ క్యాన్సర్. మనం ఎప్పుడైనా లివర్ క్యాన్సర్ అంటూనే చాలా మందికి భయం వేసేది అంటే దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమీ లేవు, లేకుంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒకటే ఆప్షనా, సో దానికి ఖర్చు ఎంత అవుతుంది, లేకుంటే మన లైఫ్ స్పాన్ తగ్గుతుందా అంటుంది. సో ఇలాంటి అన్నిటికీ ఎప్పుడైనా ఒక సొల్యూషన్స్ అని కొన్ని ఉంటాయి. అలా ఇంటర్వెన్షన్ రేడియాలజీలో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అబ్లేషన్ అంటే డైరెక్ట్గా నీడిల్ తీసుకొని ఆ క్యాన్సర్ ఎక్కడ ఉందో దాన్ని పెట్టి ఏదైనా హీట్ కానీ దాన్ని కోల్డ్గా చేసి ఆ క్యాన్సర్ని చంపడం. రెండోది కీమోథెరపీ అంటాం. మనకు తెలిసినంత వరకు కీమోథెరపీ నరంలో ఐవి యాక్సెస్ తీసుకొని ఇస్తారు. అలా కాకుండా మేమేం చేస్తామంటే ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీ స్మాల్ కట్ స్కిన్తో డైరెక్ట్గా ట్యూబ్ని ఎక్కడైతే లివర్లో క్యాన్సర్ ఉందో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కీమోథెరపీ ఇస్తాం. అది ఎఫెక్టివ్ కాదన్నప్పుడు కొత్త ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దానిలో ఒకటి రేడియో ఎంబోలైజేషన్ ప్రొసీజర్ కూడా ఒకటి ఉంటుంది. అది కూడా సేమ్ లైక్ కీమోథెరపీయే. డైరెక్ట్గా క్యాన్సర్ ఎక్కడ ఉందో లివర్ దగ్గరికి వెళ్ళి ఇన్స్టెడ్ ఆఫ్ కీమోథెరపీ రేడియేషన్ అనేది డైరెక్ట్గా ఇన్సైడ్ నుంచి ఇస్తాం అనమాట. దానివల్ల ఏంటంటే ఈ రేడియేషన్ వల్ల ఉన్న క్యాన్సర్ సెల్స్ అన్ని చనిపోతాయి. సో డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏం చేయాలంటే కాంబినేషన్ చేయాలి, అంటే రేడియేషన్ చేయొచ్చు, సర్జరీ చేయొచ్చు. సో డిపెండింగ్ ఆన్ ది స్టేజ్ వీ కెన్ టేక్ ఎ డిసిషన్ అండి. యా, సో ఇప్పుడు మీరు Y90 గురించి చెప్పారు కదా, అంటే రేడియేషన్ పంపిస్తామని. సో లివర్కి అంటే డైరెక్ట్గా ఓన్లీ లివర్ని టార్గెట్ చేస్తుందా, లేదంటే మొత్తం బాడీ మొత్తం ఆ రేడియేషన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. చాలామందికి రేడియేషన్ అంటే అర్థమవుతుందంటే బయట నుంచి రేడియేషన్ ఇస్తే ఒక పార్ట్ కాకుండా వేరే పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అనేది అపోహ ఉంది. ఇది వెరీ సేఫ్ అండి. ఇది ఏంటంటే లివర్లో క్యాన్సర్ ఎక్కడ ఉందో దాని వరకే ఆ రేడియేషన్ ఎఫెక్ట్ అవుతుంది. చుట్టుపక్కల ఉన్న దీనికి సేఫ్ అండి. అందుకోసమే ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు కూడా ఓన్లీ ఎక్స్పర్టీస్ కానీ ఎక్స్పీరియన్స్ తో చేయిస్తే అవుట్కమ్స్ కూడా బాగుంటాయండి. యా, సో ఈ Y90 రేడియో ఎంబోలైజేషన్ ఉంది కదా, సో ఇది ఎగ్జాక్ట్లీ కీమోథెరపీ అనొచ్చా ఆర్ ఎల్స్ సర్జరీ అనొచ్చా? అసలు ఏంటిది? రెండు కాదండి. ఇది కీమోథెరపీ అని చెప్పారు కదా, అది డ్రగ్స్కి కీమోథెరపీ ఏజెంట్ యాడ్ చేసి ఇవ్వడము. సర్జరీ అంటే ఓపెన్ కట్ చేసి చేయడం. ఇది సేమ్ కీమోథెరపీ లాగానే, బట్ ఇన్సైడ్ ది బాడీ డైరెక్ట్గా స్మాల్ ట్యూబ్స్తో వైర్స్తో ఎక్కడైతే క్యాన్సర్ ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ రేడియేషన్ బీట్స్ చిన్న మైక్రో బీట్స్ ఉంటాయి. అటు ఒక మిలియన్స్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. దాన్ని డైరెక్ట్గా ఆ క్యాన్సర్కి పంపడం జరుగుతుందండి. సో కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ సర్జరీ. యా, ఓకే. సో అంటే ఇప్పుడు కొంతమందికి ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది. సో కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సీరియస్ జరిగే వరకు. సో ఇది ఏ స్టేజ్లో అయినా మనకి సొల్యూషన్ ఇస్తుందా? అదే అగైన్ గుడ్ క్వశ్చన్. కానీ అన్ని స్టేజ్లో అన్నట్టు అన్న క్వశ్చన్కి దీనికి అసలు డిజీజ్ ఏ స్టేజ్లో ఉంది, దీనివల్ల ఇదే కాకుండా ఇంకా వేరే ఏమైనా పార్ట్స్ ఎఫెక్ట్ అయినాయి చూసుకోవాల్సి వస్తుందండి. సో లివర్ క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్ అని, లేకపోతే ఇంటర్మీడియట్ స్టేజ్ అని, అడ్వాన్స్ స్టేజ్ అని చెప్తాం. ఒకప్పుడు ఈ రేడియో ఎంబోలైజేషన్ అనేది అడ్వాన్స్ స్టేజ్లో ఒకటే వాడేవాళ్ళండి. ఇప్పుడు ఉన్న రీసెర్చ్ వల్ల, ఈ లిటరేచర్ వల్ల ఏమైందంటే ఇంటర్మీడియట్ స్టేజ్ కాకుండా ఈవెన్ ఎర్లీ స్టేజ్లో కూడా సర్జరీ లేకుండా చేయొచ్చండి. సో రైట్ పేషెంట్ అనేది అసెస్ చేసి అది ఇది కరెక్ట్ అని అనిపించినప్పుడు డెఫినెట్గా క్యూరేటివ్ ఆప్షన్ అండి. సో సక్సెస్ రేట్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? డిపెండింగ్ ఆన్ ద స్టేజ్. ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో వచ్చినప్పుడు రైట్ ఎక్స్పర్టీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు సర్జరీకి ఈ ప్రొసీజర్కి ఆల్మోస్ట్ ఈక్వల్ అవుట్కమ్స్ ఉంటాయండి. ఇది అడ్వాన్స్ స్టేజ్ వచ్చినప్పుడు కొన్నిసార్లు దీన్ని యాడెడ్ ప్రొసీజర్గా చేయాల్సి వస్తుంది. అంటే ఈ ప్రొసీజర్ చేయడం వల్ల ఉన్న క్యాన్సర్ని సైజు తగ్గించడం జరుగుతుంది. కంప్లీట్గా ఇరాడికేట్ చేయకపోయినా తగ్గిస్తే అప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ మైట్ బి ఎలిజిబుల్ ఫర్ సర్జరీ. సో అప్పుడు ఎప్పుడైతే మొదట్లో సర్జరీ అనే ఆప్షన్ లేనప్పుడు ఈ ప్రొసీజర్ వల్ల సర్జరీకి ఎలిజిబుల్ కావచ్చు.
సో ది డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. వెస్టర్న్ సైడ్లో అయితే అడ్వాన్స్ స్టేజ్లో కూడా దీన్ని వాడతాం. ఎందుకంటే వాళ్ళకున్న పెయిన్ సిమ్టమ్స్ కానీ లేకపోతే ఆ సైజ్ యొక్క వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ బాగు కావడం కోసం అని చెప్పేసి ఈ ప్రొసీజర్ చేస్తాం. అక్కడ పాలియేటివ్ అండి, అంటే లైఫ్ స్పాన్ కొంచెం వరకు ఇంప్రూవ్ అవుతుంది కానీ బట్ వాళ్ళకున్న సిమ్టమ్స్ తగ్గించడానికి చేయడం జరుగుతుంది. సో సరే, దీని గురించి మీకు సోషల్ మీడియాలో ఏ టాపిక్ అయినా సరే మనకి మిత్స్ అని చాలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ఈజీగా. సో సోషల్ మీడియాలో ఈ ప్రాబ్లమ్కి చేస్తే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుందంట, ఇలాంటివన్నీ వింటూ ఉంటారు. మీరు ఎస్పెషల్ చాలా వింటూ ఉంటారు. సో దీని గురించి మీరు విన్న పెద్ద మిత్ ఏంటి అసలు? మిత్ అంటే ఇది ఒక పెద్ద సర్జరీ, దీన్ని చేస్తే పేషెంట్స్ బతకరు, లివర్ ఒకటే అంటారు కానీ డాక్టర్స్ ఎప్పుడు ఇలానే చెప్తారు, దీనివల్ల ఎన్నో ఆర్గాన్స్ దెబ్బతింటాయి అని ఒక అపోహ, అది కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉందండి. అసలు నేను ఇండియాకు వచ్చినప్పుడు ఇట్లా నేర్పించడానికి వచ్చినప్పుడు అసలు చాలా వరకు ఈవెన్ డాక్టర్స్ కూడా చాలా అవేర్నెస్ చాలా తక్కువ ఉండే. విత్ ఇప్పుడు ఇంప్రూవ్డ్ మనకున్న ఫెసిలిటీస్ కానీ అవేర్నెస్ కొంచెం డాక్టర్స్లో కానీ ఇప్పుడు ఇది పికప్ అవుతుందండి. సో మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ కూడా దీని గురించి వచ్చి ఉంటారు. సో చాలా మంది పేషెంట్స్ చేస్తున్న మిస్టేక్స్ ఏమంటారు ఈ విషయంలో మాత్రం? ఒకటి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉంటాయండి. ఏమనంటే దీనివల్ల క్యాన్సర్ వెళ్ళిపోతుందా. సో ఒక డాక్టర్గా ఇది మంచిదా కాదా అని చెప్పగలుగుతాము కానీ దానికి ఫైనల్ అవుట్కమ్ అనేది కొన్నిసార్లు మన చేతిలో ఉండదు. కానీ దీని బెనిఫిట్స్ అది తెలుసుకొని దీనివల్ల మనకి బెటర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అని అడిగే వాళ్ళు ఇప్పుడు కొంచెం ఎక్కువైనారు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే అసలు కాస్ట్ అనో లేకపోతే ఇది మీరు చేయలేరనో లేకపోతే చేసేవాళ్ళు లేరనో చెప్పి లేదా డాక్టర్స్ రిఫర్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ కానీ ఈ టీవీ ఇవన్నీ రీల్స్ వల్ల కానీ సో ఇట్స్ వెరీ ప్రొయాక్టివ్గా ఉన్నారు యంగర్ జనరేషన్. సో దే ఆర్ వెరీ ఇన్ఫర్మేటివ్. సో అట్లా నాకు చాలా వరకు ఎంక్వైరీస్ వస్తాయండి. సో దెన్ ఐ టేక్ ఇట్ నెక్స్ట్ స్టెప్, ఏం చేయాలని చెప్తా ఉంటాను. సో దీని గురించి మీరు జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? లివర్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, ఒకటి అని ఎవరు చెప్పలేరు. సో ఎక్స్ప్లోర్, ఇప్పుడు ఎవరినన్నా హాస్పిటల్కి వెళ్ళి లివర్ క్యాన్సర్కి ఏమున్నాయంటే సర్జరీ కానీ ఆంకాలజీ కీమోథెరపీ కానీ రేడియేషన్ అనే ఉంటారు. ఒక ఇల్లు కట్టాలంటే 4 పిల్లర్స్ కావాలండి. ఆ 4th పిల్లర్ వచ్చేసే ఇంటర్వెన్షన్ రేడియాలజీ. ఈ 4th పిల్లర్ అనేది ఇది ఇండియన్ టర్మ్ కాదు, ఇది ఇంటర్నేషనల్ వెస్టర్న్ సైడ్లో వెరీ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తుంది. దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ ఆఫ్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఫర్ లివర్ క్యాన్సర్. ఇంక్రీజ్ యువర్ అవేర్నెస్. మీ డాక్టర్స్ని అడగండి ఇంకొక ఆప్షన్ ఉందా లేదా. మీరు కాకపోతే డైరెక్ట్గా ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ని అడగండి, లేదంటే యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ మై వెబ్సైట్. సో సార్, కీమోథెరపీ అంటే కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు. అంటే మనకి వెయిట్ లాస్ అవుతారు, హెయిర్ లాస్ అవుతుంది, చాలా ప్రాబ్లమ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటుంటారు. సో ఈ ప్రొసీజర్కి Y90కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? గుడ్ క్వశ్చన్ అండి. చాలామందికి అగైన్ ఇది మిస్కాన్సెప్షన్ ఉంటుంది. ఏమనంటే కీమోథెరపీ ఇస్తే మీనట్టు వెయిట్ లాస్ లేకపోతే దాని ఎనర్జీ లెవెల్స్ తగ్గడము ఈ ఫేస్లోనే కనిపిస్తూ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ అని. ఆతో కంపేర్ చేసుకుంటే Y90 రేడియో ఎంబులేషన్ చాలా సేఫ్ అండి. రేడియేషన్ విల్ మేక్ టైర్డ్, అది కూడా ఒక 1 డేనో 2 డేసో ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ రీగెయిన్ అవుతుంది. దీంతకు మించి ఆ ఎక్స్పర్టీస్ వాళ్ళు చేసినప్పుడు ది సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వెరీ వెరీ నెగ్లిజిబుల్ అండి. ఓకే సార్, రీసెంట్ టైమ్స్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఇన్ ఉమెన్స్ హెల్త్ అని వింటున్నాం. సో అంటే ఈ IR అనేది ఉమెన్స్ హెల్త్ ఎలా హెల్ప్ చేస్తుంది? ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఉమెన్స్ హెల్త్ అంటే దిస్ నాట్ వన్ డిజీజ్, చాలా సో మెనీ డిజీజెస్. అండ్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్కి మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫైబ్రాయిడ్స్, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనేది వన్ ఆఫ్ ది కామన్ డిజార్డర్ వేర్ బ్లీడింగ్ ఉంటుంది. లేదా వ్యారికోస్ వెయిన్స్ అని మనం చాలా వరకు ఇప్పుడు లెగ్స్లో ఉంటున్నాయి. అదే వ్యారికోస్ వెయిన్స్ ఈ ఉమెన్లో, మిడిల్ ఏజ్ ఉమెన్లో కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ ఉమెన్లో కానీ ఆ కంప్రెషన్ వల్ల బాడీలో వ్యారికోస్ వెయిన్స్ అని డెవలప్ అవుతాయి. దాన్ని పెల్విక్ కంజెషన్ అని చెప్తాం. పెల్విక్ కంజెషన్ కానీ అలానే మోస్ట్ ఇంపార్టెంట్ మీరు వినింటారు, ప్రెగ్నెంట్ ఉన్న పేషెంట్ సిజేరియన్ సెక్షన్ చేశారు లేకపోతే డెలివరీ అయిపోతుంది, బ్లీడింగ్ అవుతుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వాళ్ళు చనిపోతారని. సో ఇలాంటి అట్లీస్ట్ ఈ సినారియోస్లో ఇంటర్వెన్షన్ రేడియాలజీ అనేది చాలా ఎఫెక్టివ్ రోల్ ఉంటుందండి. సో అందుకే IR ఇన్ ఉమెన్స్ హెల్త్ అని చెప్పే టాపిక్ మీదనే యుఎస్లో కానీ ఇంగ్లాండ్లో కానీ యూరోప్లో కానీ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ దిస్ ఏరియా అండి. సార్, ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారో అంటే IR ఉమెన్స్ హెల్త్లో ఎలా హెల్ప్ చేస్తుంది అనే విధంగా, సో ఈ ప్రాబ్లమ్స్ ఉమెన్స్లో ఫేస్ చేసే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ సార్ ఇవే చెప్పొచ్చు. అంటే చాలా వరకు ఉమెన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ బాగా ఫేస్ చేస్తూ ఉంటారు. లైక్ ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు, ఈవెన్ ఈ పీరియడ్ టైంలో కావచ్చు. ఇప్పుడు మీరు చెప్పారు ఫైబ్రాయిడ్స్.
సో వీటన్నిటికీ హెల్ప్ చేస్తుందంటే చాలా గ్రేట్ అనమాట. సో వీటి గురించి 1 by 1 తెలుసుకుందాం. ఫస్ట్ ఫైబ్రాయిడ్స్ గురించి చెప్పారు. సో ఫైబ్రాయిడ్స్ గురించి అంటే ఉమెన్స్ హెల్త్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటారు ఈ ఐఆర్? సో ఫైబ్రాయిడ్స్ మామూలుగా సిమ్టమ్స్ వైజ్ ప్రజెంట్ చేస్తే అబ్డామినల్ పెయిన్ అనో లేకపోతే ఇంక్రీస్డ్ బ్లీడింగ్ డ్యూరింగ్ పీరియడ్స్ అనో ఇలా ప్రెజెంట్ అవుతారు. సో ఆఫ్టర్ రొటీన్ టెస్ట్ వీఆర్ నాట్ సెయింగ్ దిస్ ఇస్ ద కాజ్ అని, వాళ్ళు వన్ ఆఫ్ ది కాసెస్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. సో అవి ఎగ్జామిన్ చేసి స్కానింగ్ చేసిన తర్వాత ఫైబ్రాయిడ్స్ అని అనిపించినప్పుడు ఫస్ట్ మెడికేషన్స్ స్టార్ట్ చేస్తారు. మెడికేషన్స్తో ఎఫెక్టివ్ కానప్పుడు వన్ ఆఫ్ ది సర్జికల్ ఆప్షన్స్కి పోకుండా ఆల్టర్నేటివ్ ఆప్షన్గా ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ చేయొచ్చండి. సో దిస్ ఈస్ మోస్ట్ ఎఫెక్టివ్ ఎస్పెషల్లీ ఇన్ దోస్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ ఈ సిమ్టమ్స్, బ్లీడింగ్ కానీ లేకపోతే ప్రెగ్నెంట్ కావాలని ఉంది కానీ సర్జరీ వద్దనుకునే వాళ్ళకి ఇది ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అండి. యా, సో చాలా వరకు ఫైబ్రాయిడ్స్ ఇష్యూ ఉన్న వాళ్ళలో డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు అంటే యూట్రస్ తీసేసేయాలి, సో అప్పుడే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది అంటూ ఉంటారు. సో ఇందులో కూడా మనకి సేమ్ ప్రొసీజర్ ఉంటుందా? ఇది డెఫినెట్గా మిత్ బస్టర్ ఇది. ఎందుకంటే యూట్రస్ తీయాల్సిన అవసరం లేదండి. అవునా? యూట్రస్ తీయాల్సిన అవసరం లేదు. చాలా వరకు పేషెంట్స్లో కానీ పబ్లిక్లో కానీ ఈ అవేర్నెస్ లేదు. వాళ్ళకు డాక్టర్ ఇది యూట్రస్ తీసేస్తేనే ఎఫెక్టివ్ అని చెప్తారు. దానికి ఆల్టర్నేటివ్గా యూట్రస్ని తీయకుండా చేసే ప్రొసీజర్నే యూట్రైన్ ఆర్టరీ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ చెప్తామండి. యా సార్, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు యూట్రస్ తీయాల్సిన అవసరం లేదు ఈ ప్రొసీజర్కి అని, బట్ ఇది డాక్టర్స్కి కూడా తెలిసే ఉంటుంది కదా, బట్ ఎందుకు సజెస్ట్ చేయకుండా ఓకే మీకు ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలంటే ఇదే సొల్యూషన్, యూట్రస్ తీసేయాలి మీ ప్రాబ్లం తగ్గిపోవాలంటే అంటూ ఉంటారు. ఎందుకంటారు? అంటే అవేర్నెస్ లేకపోవడమా, లేదంటే? ఇది 2 ways అండి. అవేర్నెస్ లేకపోవడం అని చెప్పలేము, ఉందని చెప్పలేము. ఎందుకంటే పేషెంట్స్ అడగడం బట్టి కూడా ఉంటుంది. ఇదేమైనా ఆల్టర్నేట్ ఆప్షనా లేకపోతే ఇదే మన ఆప్షనా. కొన్నిసార్లు ఇదే ఆప్షన్ ఉండొచ్చు, బట్ ఇట్స్ కమ్స్ ఫ్రమ్ ద పేషెంట్స్ ఫస్ట్ అడగాలి దీనికి సర్జరీ లేకుండా ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా. అలానే మెజారిటీ ఆఫ్ ది డాక్టర్స్ ఇప్పుడు Tier 2 సిటీస్ కానీ Tier 1 సిటీస్లో కానీ డిపెండింగ్ ఆన్ దట్ ఆ మెడికల్ అవేర్నెస్ కూడా చాలా తక్కువ ఉందండి. సో దిస్ ప్రొసీజర్ ఈ రోజు కనుక్కుంది కాదు, నిన్న కనుక్కుంది కాదు. దీనికి ఆల్మోస్ట్ 2 decades ఉన్న స్టోరీ ఉంది దీనికి. సో ఎక్కడ ఇది ఎఫెక్టివ్నెస్ ఆల్రెడీ ప్రూవన్ అండి ఇది. ఐ వుడ్ సే ఈ పేషెంట్స్ నుంచి రావాలి, పబ్లిక్ నుంచి రావాలి, ఈవెన్ డాక్టర్స్ కూడా దీని ఆల్టర్నేట్ ఆప్షన్స్ అని చెప్పాలండి. అప్పుడే దీని గురించి తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఫైబ్రాయిడ్స్ గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ మీరు ఇంకొక ప్రాబ్లం కూడా చెప్పారు, మనకి లెగ్స్లో వచ్చే ఈ వెరికోస్ వైన్స్ లాగానే ఉమెన్స్లో కూడా మనకి పొట్ట మీద కూడా గర్భసంచిలో కూడా వస్తుంది అంటున్నారు. సో దానికి ఎలా ఉంటుంది ప్రొసీజర్? సో ఈ టర్మ్ని ఇప్పుడు ఉమెన్స్లో కొన్నిసార్లు ఆ పెయిన్, పెల్విక్ పెయిన్ అయితే ఏది ఉంటుందో దానికి వేరియస్ కాసెస్ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టుగా ఫైబ్రాయిడ్స్ ఒక కాస్ కావచ్చు, అలానే కాళ్ళల్లో ఉన్న ఉబ్బిపోయిన వెయిన్స్ని వారికోస్ వెయిన్స్ అని ఎలా అంటామో దానికి వన్ ఆఫ్ ది కాసెస్ ఈ పెల్విస్లో కూడా ఏదైతే గర్భసంచి ఉందో దాని చుట్టుపక్కల ఉన్న వెయిన్స్లో కూడా అవి కూడా ఉబ్బి ఉండొచ్చు. అవి ఉబ్బినప్పుడు ఆ బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయినప్పుడు హెవీనెస్ ఉంటుంది, అది పెయిన్ ఉంటుంది. సో యాజ్ డే గోస్ అలాంగ్ సేమ్ లైక్ కాళ్ళల్లో వారికోస్ వెయిన్స్ లాగానే దాని ఎఫెక్ట్ పెయిన్ ఒక తెలుస్తూ ఉంటుంది. దానికి అది కరెక్ట్ అదే ఆ డిజీజ్ అని తెలుసుకున్నప్పుడు వన్ ఆఫ్ ది ప్రొసీజర్స్ ఐఆర్లో మేము ఏం చేస్తామంటే పెల్విక్ వెయిన్ ఎంబలైజేషన్ అనేది ప్రొసీజర్ ఉంటుందండి. ఏదైతే ఉబ్బిపోయిన వెయిన్స్ ఉంటాయో దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. ఎలా సార్, అంటే ప్రొసీజర్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది మినిమల్ యాక్సెస్ అన్నట్టుగా ఐఆర్ ప్రొసీజర్ లాగా స్మాల్ కట్ ఇన్ ద స్కిన్ అండి, ఏదైనా గ్రాయిన్లో కానీ లేదంటే నెక్లో కానీ తీసుకొని డైరెక్ట్ ఎక్కడైతే పెల్విస్లో ఈ వెయిన్స్ ఉన్నాయో అక్కడి వరకు చిన్న క్యాథెటర్ వైర్స్ పంపించేసి ఈ ఎక్స్రే మెషిన్ లేకపోతే క్యాట్ స్కాన్ యూజ్ చేసుకునే ఎక్స్రే మెషిన్లో తీసుకొని అవి రైట్ వెయిన్స్ ఇవి అబ్నార్మల్ వెయిన్స్ అనిపించినప్పుడు దానిని కాయిల్స్ కానీ లిటిల్ లిక్విడ్ ఏజెంట్స్ అని కొన్ని ఉంటాయండి మా దగ్గర, దాన్ని పెట్టేసి దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుందండి. యా, నైస్. సో ఇంకొకటి కూడా చెప్పారు, లైక్ ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలామంది ఉమెన్స్ ఇంకా డెత్ స్టేజ్లో ఉన్నారు, సో వాళ్ళకి బ్లడ్ కావాలి, బ్లడ్ ఇస్తేనే బతుకుతారు, లేదంటే సమ్ చెప్తూ ఉంటారు. ఆ స్టేజ్లో కూడా మనం ఉమెన్స్ని కాపాడే ఏమైనా ఛాన్స్ ఉంటుందా ఈ ప్రొసీజర్ వల్ల? ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఇన్ ఉమెన్స్ హెల్త్లో. పోస్ట్ పార్టమ్ హిమరేజ్ అనే వర్డ్ ఎప్పుడైనా వింటూ ఉంటుంటారు. పోస్ట్ పార్టమ్ అంటే డెలివరీ అయిపోతూనే బ్లీడింగ్ ఎక్కువ అయింది, వీ కుడ్ నాట్ సేవ్ ద పేషెంట్ అనేది కొన్నిసార్లు వింటూ ఉంటున్నాము. వన్ ఆఫ్ దీస్ కాసెస్ దేనికంటే ఈ డెలివరీ అయిపోయిన తర్వాత బ్లడ్ వెసల్స్ అన్నీ ఎంగాజ్డ్ ఉంటాయి, అక్కడ బ్లీడింగ్ ప్రొఫ్యూజ్గా జరుగుతుంటుంది. అప్పుడు ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చినప్పుడు ఆ బ్యాలెన్స్ కాకుండా చనిపోవడము లేకపోతే ఎక్కువ బ్లడ్ లాస్ అవ్వడం జరుగుతుంది. మేము ఏం చేస్తామంటే ఈ మినిమల్ యాక్సెస్
ద్వారా క్యాథెటర్ని ఆ యూట్రైన్ ఆర్టరీస్ దగ్గరికి పంపించేసి దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. సో దేర్ ఈస్ అ హై ఛాన్స్ దట్ బ్లీడింగ్ కెన్ బి స్టాప్డ్. యూట్రస్ ఎక్కడైతే తీయాల్సి వస్తుందో కూడా కొన్నిసార్లు మనం అది సేవ్ చేయడం జరుగుతుందండి. ఇది నాట్ ఓన్లీ డ్యూరింగ్ డెలివరీ టైమ్స్, ఈవెన్ ఒకవేళ ఈ పేషెంట్ డెలివరీ అయ్యేటప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అనే ఐడియా ముందు ఉన్నప్పుడు మేము ముందుగానే ఈ క్యాథెటర్స్ అవి బాడీలోకి పంపించేసి డెలివరీ అయ్యే టైంకి రెడీగా ఉంటామండి. సో దట్ వీ కెన్ బ్లాక్ ది బ్లడ్ వెసల్స్ వెన్ ద డెలివరీ హ్యాపెన్స్. యా, సో ఉమెన్స్ ఫేస్ చేసే చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ అన్నిటికీ కూడా మీ దగ్గర సొల్యూషన్ ఉంది. సో వీటికి ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది, బట్ కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి కదా. సో ఇందులో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయంటారా? ఇది చాలా అంటే ఎఫెక్టివ్నెస్ డిపెండ్స్ ఆన్ ఏ స్టేజ్లో ప్రజెంట్ అయినా బట్టి ఉంటుందండి. సో దానికి పరంగానే సొల్యూషన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిజేరియన్ సెక్షన్ అయింది, లేకపోతే వెజనల్ బ్లీడింగ్ అయింది, ప్రొసీజర్ అంతా బాగానే అయింది, కానీ దాని తర్వాత బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, దానిలో ఒక అబ్నార్మల్ బ్లడ్ వెజల్ ఉంటుంది. సో ఇట్లా చిన్న చిన్న కాసెస్ కూడా మేము వెళ్ళి ఫిక్స్ చేసుకోవచ్చు అండి. ఇంకొకటి కామనెస్ట్ మిత్ ఏమొస్తుందంటే, ఇప్పుడు ఫైబ్రాయిడ్స్కి వచ్చినప్పుడు ఫైబ్రాయిడ్స్ మీరు ట్రీట్మెంట్ చేస్తా అంటున్నారు, మళ్ళీ ఫైబ్రాయిడ్స్ తీసేసిన తర్వాత నేను మళ్ళీ ప్రెగ్నెంట్ కావచ్చా, నా ఫెర్టిలిటీకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? సో ఇవన్నీ అంటే దేర్ ఈస్ ఎవిడెన్స్ ప్రూవన్ అండి. సో దేర్ ఈస్ నో ఇమీడియట్ డేంజర్ టు ఫెర్టిలిటీ అట్ ఆల్. సో ఆల్ వీఆర్ డూయింగ్ ఇస్ ఆ ఫైబ్రాయిడ్స్ ఒక సైజుని తగ్గిస్తున్నాము. ఆ సైజు ట్రీట్మెంట్ తర్వాత 1 year వరకు తగ్గుతూనే ఉంటుందండి, డిపెండింగ్ ఆన్ దిస్ వన్. వెరీ రేర్లీ ఇది సెకండ్ టైం చేయాల్సి వచ్చే పాసిబిలిటీస్ ఉంటుంది, బట్ అది వెరీ రేర్. యా, సో ఇప్పుడు మీరు చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి చాలా సివియర్ స్టేజ్ ఉంటుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ డెలివరీ ఈ బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వల్ల, సో అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఎంత అవేర్నెస్ ముఖ్యమంటారు? అవేర్నెస్ ఎలా చేస్తే బెటర్ అంటారు? ఇది సోషల్ మీడియా ఇది రైట్ ప్లాట్ఫామ్ అండి ఈ డిసీజెస్ గురించి చెప్పడము. అలానే ఈ గైనకాలజీ కానీ ఆబ్స్టిషియన్ కానీ దే షుడ్ బి అవేర్. ఈ లోకల్గా ఇంటర్నేషనల్ రేడియాలజిస్టులు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, దానికి ఒకవేళ దీనికి ఎక్కువ ఎక్విప్మెంట్ కూడా అవసరం లేదండి. సో దిస్ డజంట్ నీడ్ బిగ్ సెటప్ ఆర్ ఎనీథింగ్. సో ఎక్కడ ఈ కమ్యూనికేషన్ వల్లనే ఇది చాలా వరకు ఈ అవేర్నెస్ అనేది తగ్గుతుంది. సో ఐ వుడ్ సే మెడికల్ సెమినార్స్ కానీ, పేషెంట్ ఫ్రెండ్లీ సెమినార్స్ కానీ, లేకపోతే ఇలా టీవీల్లో ఇట్లా మనం ఎన్నో అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటాం. చాలా వరకు మనకి ఇది ఒక ప్రోడక్ట్ గురించి అలా ఉండదు. అలానే ఈ మెడికల్ అవేర్నెస్ అనే ఇట్లా పాడ్కాస్ట్ కానీ ఇట్లా చేస్తే ప్రజలకు తెలుస్తుంది, డాక్టర్స్కి తెలుస్తుంది. సో ఐ థింక్ దట్ విల్ బి ద బెస్ట్ వే టు లెర్న్ అబౌట్ దిస్ అండి. యా, నైస్ సార్. చూస్తే ఈజీ ప్రాసెస్, సో ఈజీగా త్వరగా కూడా అయిపోతుంది, టైం కూడా పెద్దగా టైం టేకింగ్ లేదు. సో అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా పెద్దగా ఉండవని అనిపిస్తుంది, అంటే త్వరగా అయిపోతుంది కాబట్టి. సో అంటే కాస్ట్ కూడా అట్లనే ఉంటుందా, అంటే ఎక్కువ ఎక్స్పెన్స్, అంటే రిచ్ పీపులే చేసుకోగలుగుతారా ఇవి? ఎస్ అండ్ నో. ఎందుకంటే ఇది ఎలెక్టివ్ ప్రొసీజరా, ఎమర్జెన్సీ ప్రొసీజరా. సో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ బియాండ్ వాట్ సర్జికల్ ఆప్షన్స్ ఉన్నాయో ఐఆర్ ఆప్షన్స్ వెరీ మినిమల్లీ క్యాథెటర్స్ కానీ వైస్ కానీ తక్కువ కాస్ట్ ఉంటాయి. ఈ ఫెసిలిటీని బట్టి కొన్ని కాస్ట్ ఉంటాయండి కొన్నిసార్లు. సో ఐ వుడ్ సే సర్జరీతో కంపేర్ చేస్తే దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్, ఇంకా లేకపోతే లెస్ అనిపిస్తుంది అండి. సరే, ఈ GAE జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అసలు ఏంటిది? జెనిక్యులర్ ఆర్టరీ అంటే నీ ఒక జాయింట్కి బ్లడ్ సప్లై ఉంటుంది, ఆ ఆర్టరీస్ పేర్లని జెనిక్యులర్ ఆర్టరీ అంటారు. ఎంబోలైజేషన్ అంటే ఒక ఆర్టరీని, ఒక బ్లడ్ వెసల్ని బ్లాక్ చేయడాన్ని ఎంబోలైజేషన్ అంటారు. సో జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అని GAE అంటారు. సో అంటే ఇప్పుడు ఏ ప్రాబ్లంకి చేస్తారు? జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ యాక్చువల్గా ఇది స్టార్ట్ అయింది ఎప్పుడైనా నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్, లేకపోతే కొన్నిసార్లు వాళ్ళకి ఫ్లూయిడ్ ఉండి లేకపోతే పెయిన్ తగ్గట్లేదు అనే వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ చేశారు. అక్కడ ఎఫెక్టివ్నెస్ చూసిన తర్వాత విత్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ లిటరేచర్ వల్ల దీన్ని నీ రీప్లేస్మెంట్కి ఆల్టర్నేటివ్గా ఎందుకు చేయకూడదనే ఆలోచనతో స్టార్ట్ అయిన ప్రొసీజర్ అండి. సో బేసికల్గా యంగ్ పేషెంట్స్ ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉండి నీ రీప్లేస్మెంట్కి రెడీ కాదు అనుకున్న వాళ్ళకి, లేకుంటే సర్జరీ అంటే భయపడి నాకు సర్జరీ ఇప్పుడు వద్దు అనుకునే వాళ్ళకి, లేదా సర్జరీ హై కాంప్లికేషన్స్ ఉంటాయి వాళ్ళ అదర్ డయాబెటీస్ కానీ హై బ్లడ్ ప్రెషర్ ఉండడం వల్ల కానీ వాళ్ళకి సర్జరీ ఫిట్ కాదన్న వాళ్ళందరికీ ఇది ఒక ఆల్టర్నేటివ్ ఎఫెక్టివ్ ప్రొసీజర్. సో ఇప్పుడు మీరు చెప్తున్నారంటే యంగర్ జనరేషన్ వాళ్ళు కూడా చేయొచ్చు, ఇది వాళ్ళకి సొల్యూషన్గా ఉంటుంది. బట్
మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనం ఇప్పుడు చూసుకుంటే కొంతమంది మీరు అన్నట్లే సర్జరీకి భయపడుతూ ఉంటారు. ఈవెన్ నీ రీప్లేస్మెంట్ చేసినప్పటికీ కూడా మళ్ళీ పెయిన్స్ వస్తాయి, మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుందని భయపడుతూ ఉంటారు. సో అలాంటి వారికి కరెక్ట్ సొల్యూషన్ అంటారా ఇది? డెఫినెట్గా వన్ ఆఫ్ ది సొల్యూషన్. సో ప్రతి ఒక్క పేషెంట్ని అసెస్ చేయాల్సి వస్తుంది. ఇఫ్ ఇది డెఫినెట్గా ఆ బ్లడ్ వెసల్స్ ఏదైతే ఆ నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత సరౌండింగ్ ఏరియాలో ఇన్ఫ్లమేషన్ అని చెప్తాం, అది వన్ ఆఫ్ ది కాజెస్ అని అనిపిస్తే ఈ ప్రొసీజర్ డెఫినెట్గా ఒక సొల్యూషన్ అండి. యా, అంటే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ కూడా ఒకసారి చేసిన తర్వాత కూడా మళ్ళీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో అలా సెకండ్ టైం కూడా చేయించుకున్న వాళ్ళకి మనం ఇది సజెస్ట్ చేయొచ్చు అంటారా? డెఫినెట్గా అగైన్ ఈచ్ పేషెంట్ని అసెస్ చేయాల్సి వస్తుంది. అసెస్ చేసిన తర్వాత ఈ ఫిట్స్ ఇన్ టు ద క్రైటీరియా, అంటే కొన్ని ఉంటాయి, అంటే ఇది రియల్గా దీనిపైన లేకపోతే వెయిట్ వల్ల వచ్చిన ప్రాబ్లమా లేకుంటే న్యూరలాజికల్ ప్రాబ్లమా, ఇవన్నీ అసెస్ చేసిన తర్వాత ఇది రైట్ ప్రాబ్లము దీనికి ఇది వస్తుంది అంటే డెఫినెట్గా సక్సెస్ రేట్ బాగుంటుందండి. యా, సో ఎగ్జాక్ట్లీ మనం నీ రీప్లేస్మెంట్కి రీప్లేస్ అని చెప్పొచ్చా జిఏఈ అనేది? నో అండి, డెఫినెటివ్ ట్రీట్మెంట్ వచ్చేసి ఏ రోజుకైనా ఆస్టియోఆర్థరైటిస్కి రైట్ పేషెంట్ అయితే నీ రీప్లేస్మెంటే. దానికి ఆల్టర్నేటివ్గా అంటే ఒకవేళ ఈ పేషెంట్ నీ రీప్లేస్మెంట్కి రైట్ పేషెంట్ కాదు, లేదా వాళ్ళకి ఈ సర్జరీ అంటే భయము నాకు వద్దు అనుకునే వాళ్ళకి, లేదా కాంప్లికేషన్స్ వస్తున్నాయి నీ రీప్లేస్మెంట్లో అనే వాళ్ళకి ఇది ఆల్టర్నేటివ్ అండి. ఓకే, ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? ప్రొసీజర్ చాలా వరకు అదర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రొసీజర్స్ లాగానే డే కేస్ ప్రొసీజర్ అండి. మార్నింగ్ వస్తారు, ప్రొసీజర్ అయిపోతుంది, మ్యాక్సిమం 2 hours పడుతుంది. 2 ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక 2-3 hours పోస్ట్ ఆఫ్ కేర్లో ఉంటారు, తర్వాత ఇంటికి వెళ్ళిపోతారండి. 2 hours అయిపోతుందా? అవును, డెఫినెట్గా 2 hours అయిపోతుంది. కట్స్ ఏమి ఉండవండి, చిన్న కట్ ఎదర్ గ్రాయిన్లో కానీ లేకపోతే బ్రెస్ట్లో కానీ చిన్న కట్ చేసి వైర్స్, క్యాథెటర్స్, స్మాల్ ట్యూబ్స్ లాంటివి ఆ నీ దగ్గరికి పంపించి ఎక్స్రే మెషిన్తో అక్కడ ఇమేజెస్ తీసుకోవడం జరుగుతుంది. అది తీసుకొని ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఉంది అనిపిస్తుందో ఆ బ్లడ్ వెసల్స్ వరకు బ్లాక్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో చాలామంది కూడా అంటే మనకి మోకాలు అరిగిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఏం ఎంజాయ్ చేయాలనుకున్నా, వాకింగ్ చేయాలన్నా, ఈవెన్ కొంచెం హెల్తీగా ఉండాలంటే జాగింగ్ అలా చేస్తూ ఉంటారు. సో ఈ ప్రొసీజర్ అయిన తర్వాత కూడా వాళ్ళు అంతే యాక్టివ్గా జాగింగ్కి, వాకింగ్కి ఇట్లా వెళ్ళొచ్చా? డెఫినెట్గా వెళ్ళచ్చు, ఎందుకంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది వెరీ వెరీ మినిమల్ అండి. సో దేర్ నార్మల్ లైఫ్ ఎలా ఉందో దే కెన్ గో బ్యాక్ టు దట్. ఇది ప్రికాషన్స్ తీసుకోవాలి లైక్ ఎనీ అదర్ ప్రొసీజర్, అదర్వైజ్ ఇట్ షుడ్ బి సేఫ్. యా, సో అంటే ఇప్పుడు దీనికి ఏమి రిస్క్ ఏమి ఉండదు అంటారు, అంటే సక్సెస్ రేట్ ఎంత ఉండొచ్చు? ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ డెఫినెట్గా యాంజియోగ్రామ్ చేసినప్పుడు కనిపిస్తే అది ఎఫెక్టివ్నెస్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో దీనివల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు విత్ ఎవిడెన్స్ పరంగా చూస్తే అప్ టు 2 years వరకు పెయిన్ తగ్గడము లేదా కంప్లీట్గా పోవడం జరుగుతుందండి. సో చాలా మందిలో ఇప్పుడు ఒబెసిటీ, ఓవర్ వెయిట్ ఉంటారు. సో వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ చేసినప్పటికీ సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వారు కూడా మనం సజెస్ట్ చేయొచ్చా? యాజ్ అన్ ఆల్టర్నేటివ్గా డెఫినెట్గా సజెస్ట్ చేయొచ్చు. అగైన్ బేస్డ్ ఆన్ ద రిస్క్, అతని అదర్ మెడికల్ కండిషన్స్ బట్టి ఇఫ్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ నీ రీప్లేస్మెంట్ దిస్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్. యా, నైస్. ఓకే, ఇది మనకి ఇండియాలో అవైలబుల్ ఉందా సార్? ఎస్, డెఫినెట్గా ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు ఎక్కడున్నారో చాలా వరకు ఇది కొత్త ప్రొసీజర్గా వస్తుంది. సో అవేర్నెస్ ఉన్నోళ్ళు, నేర్చుకున్నోళ్ళు చాలామంది ఉన్నారండి. యూ హ్యావ్ టు గో టు ది రైట్ హాస్పిటల్, రైట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. యా, సో ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్కి కావచ్చు, దీని గురించి అవేర్నెస్ పెంచడం కోసం మీరు ఏమైనా సజెషన్స్ కానీ అడ్వైస్ ఇస్తారా? ఈ నీ రీప్లేస్మెంట్ డెఫినెటివ్ ఆప్షన్ యాజ్ ఏ ఫర్ ఆస్టియోఆర్థరైటిస్ ఇఫ్ యు ఆర్ రైట్ పేషెంట్ అట్ రైట్ ఏజ్. కానీ దానికి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ కూడా కొన్నిసార్లు అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళకి జెనికులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది ఇది డెఫినెటివ్ సొల్యూషన్ టు అవాయిడ్ సమ్ పెయిన్ అండి. సో అవేర్నెస్ పెంచుకోవాలంటే డెఫినెట్గా ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని కలవండి. నార్మల్గా కొంతమందికి ఏజ్డ్ పర్సన్స్ అబోవ్ 80 అంటే 70+ ఉన్న వాళ్ళకి మనకి నీ రీప్లేస్మెంట్ కావచ్చు, ఇప్పుడు మీరు ఏదైతే ప్రొసీజర్ చెప్పారో అది కూడా సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటి వారు కూడా మీరు కేసు అటెంప్ట్ చేసి సక్సెస్ఫుల్గా అయిన స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా అండి. వెస్టర్న్ సైడ్ చూసినప్పుడు చాలా వరకు ఈ జిఏఈ వచ్చే టైంకి ఏజ్తో సంబంధం లేకుండా డిపెండింగ్ ఆన్ ది రైట్ పేషెంట్ సెలెక్ట్ చేస్తాం జరుగుతుంది. ఒక 70 or 80 year oldకి అట్లీస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర. వాళ్ళకి ఏంటంటే ఆ ఏజ్లో నీ రీప్లేస్మెంట్ అవసరమా, ఇంకొక ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉన్నప్పుడు వాళ్ళకి జెనికులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ చేయడం జరిగింది. దే ఆర్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ దట్ వన్. అండ్ ఉన్న ఇప్పటికి 4-5 years అయిందండి. దే ఆర్ హ్యాపీలీ లివింగ్ ఆఫ్టర్. మీరు చెప్పారు అంటే వన్ ఆఫ్ రీనల్ క్రయాబ్లేషన్ ఎక్స్పర్ట్ అని. సో వాట్ ఈస్ రీనల్ క్రయాబ్లేషన్ అంటే ఏం చెప్తారు? సో రీనల్ అంటే కిడ్నీ, అబ్లేషన్ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక నీడిల్ ఎక్కడైతే క్యాన్సర్ ఉందో ఆ క్యాన్సర్ దగ్గర ఆ నీడిల్ పెట్టేసి దాన్ని ఫ్రీజింగ్ చేస్తాం అనమాట, -40 degrees ఫ్రీజింగ్. దాన్ని రీనల్ క్రయో అబ్లేషన్ అంటారు.
సో అంటే మన కిడ్నీ క్యాన్సర్ని తగ్గించడం కోసం ఈ ప్రొసీజర్ చేస్తామన్నమాట. తగ్గించడమే కాదండి, రీనల్ క్రయోబిలేషన్ ఇస్ క్యూరేటివ్ ఆప్షన్. అది బేసికల్గా సర్జరీని క్యూర్ చేస్తుంది. రైట్ పేషెంట్ ఈ క్రయోబిలేషన్కి అప్లికబుల్ అవుతుంది అనుకుంటే ఇది ఈక్వలెంట్ టు సర్జరీ. సో అంటే ఏ టైంలో చేస్తారు సార్ ఈ ప్రొసీజర్ అనేది? ఇది ఒక డిపెండింగ్ ఆన్ ద స్టేజింగ్ ఆఫ్ ద డిసీజ్ అండి. ఇప్పుడు ఒకవేళ ఆ క్యాన్సర్ అనేది కిడ్నీలో ఒక స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ద కిడ్నీకే ఉంది, స్ప్రెడ్ కాలేదు, ఆ సైజు అప్ టు 3 to 5 సెంటీమీటర్స్ ఉన్నా, అది బయట నుంచి ఈజీగా ఒక స్మాల్ నీడిల్తో యాక్సెసిబుల్ అవుతే ఛాన్స్ ఉన్నా, అది రైట్ పేషెంట్ ఈ క్రయోబిలేషన్ కోసం. యా, అంటే ఇప్పుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఈవెన్ కిడ్నీ క్యాన్సర్ అయినప్పటికీ కొంతమందికి సైజ్ని బట్టి ఆర్ ఎల్స్ అలా ఉంటుంది కదా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి ప్రొసీజర్ ఉంటుందా, లేదంటే సేమ్ అన్ని పేషెంట్స్కి ఒకటే ఉంటుందా? క్రయో అబ్లేషన్ వరకు వచ్చే వరకు సైజుని పట్టేసి నెంబర్ ఆఫ్ నీడిల్స్ పెంచాల్సి వస్తుంది. ఒక నీడిల్ కొంచెం ఏరియానే కవర్ చేస్తుంది. సో డిపెండింగ్ అపాన్ ఇప్పుడు 3 సెంటీమీటర్స్ ఉందనుకోండి, 2 నీడిల్స్ వాడాల్సి వస్తుంది. 5 సెంటీమీటర్స్ ఉందంటే 3 to 4 నీడిల్స్ పెట్టాల్సి వస్తుంది. ఆ నీడిల్ పోయేంత ఇన్సిషన్ మాత్రమే స్కిన్ బయట ఇవ్వబడుతుంది. పెద్ద సర్జరీ లాగా కట్ చేయడము అవేమి దీనిలో ఉండదండి. సో అంటే రిస్క్ ఎంత ఉంటుంది సార్ కంపారిటివ్ టు సర్జికల్ ఆప్షన్స్? ఓపెన్ సర్జరీ చేసి పోస్ట్ ఆప్ కేర్ తీసుకొని బట్టి చూస్తే దిస్ వెరీ లెస్ అండి, లెస్ దెన్ 1% అండి ఇక్కడ ఛాన్స్. అంటే సక్సెస్ రేట్ 99% అని చెప్తారా? ఇది ఐడియల్ పేషెంట్ అనిపిస్తే సక్సెస్ రేట్ 100% అండి. ఓకే. సో అంటే ఐడియల్ పేషెంట్ అంటే ఎలా చూస్ చేస్తాం సార్? సో కిడ్నీలో ఆ ట్యూమర్ ఏదైతే క్యాన్సర్ ఉందో అది ఎంత సైజ్ ఉంది, అది నీడిల్స్ నాది యాక్సెస్ చేసి కరెక్ట్ పొజిషన్లో పెట్టగలుగుతానా లేదా, పెట్టిన తర్వాత ఆ రోజు ఆ ప్రొసీజర్ అయిపోయే లోపల మనకి ఎంత ఏరియా కవర్ చేసినామని ఐడియా వస్తుంది. దాన్ని బట్టి ఇది సక్సెస్ రేట్ అది 100% వరకు వెళ్ళచ్చా లేదనే ఐడియా వస్తుందండి. యా, ఓకే. అంటే ఇప్పుడు మీరు కిడ్నీ క్యాన్సర్ అంటే ఈ కిడ్నీని ఫ్రీజింగ్ చేస్తారు కదా, అంటే ఫ్రీజింగ్ చేయడం అంటే మొత్తం స్ప్రెడ్ అవుతుందా ఆర్ ఎల్స్ అక్కడితో క్యూర్ అవుతుంది? ఇది అబ్లేషన్ క్రయో అనేది ఐస్ -20 degrees లేదా -40 degreesకి వెళ్తుందండి. ఆ టెంపరేచర్కి వెళ్ళేటప్పటికి ఈ సెల్స్ అయితే అబ్నార్మల్ సెల్స్ ఏ ఉన్నాయో అవి బ్రేక్ అవుతాయి. బ్రేక్ అయితే లైసిస్ అంటాం, అంటే చనిపోతాయి. ఆ చనిపోవడం వల్ల ఆ ఉన్న క్యాన్సర్ సెల్ చనిపోవడం వల్ల బేసికల్గా వీఆర్ రిలీజింగ్ ద సెల్స్. సో క్యాన్సర్ అనేది సర్జరీ లాగానే ఈ విధంగా క్యూర్ చేస్తున్నాం. యా, అంటే ఒక్కసారి ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందా, లేదంటే? సో 99 నేను చెప్పిన సక్సెస్ రేటు పరంగా చూస్తే వెరీ రేర్లీ దెర్ విల్ బి రెసిడ్యువల్ డిసీజ్, అంటే మిగిలిపోయినది డిసీజ్ ఉండేది చాలా తక్కువ అండి. నా ఎక్స్పీరియన్స్లో 1 or 2 కేసెస్లో నేను చేసిన చోట కాకుండా పక్కనకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దానికి కూడా ఇఫ్ ఇట్స్ అప్లికబుల్ వీ కెన్ గో బ్యాక్ ఇన్ అండ్ సేమ్ ప్రొసీజర్ని మళ్ళీ రిపీట్ చేయొచ్చు. యా, ఓకే. మనకి ఇది ఇండియాలో అవైలబుల్ ఉందా సార్? రీసెంట్గా కంపెనీస్ హ్యావ్ స్టార్టెడ్ టు కమ్ అండి. కొన్ని కంపెనీస్ దే ఆర్ ఆఫరింగ్ దిస్ ప్రొసీజర్. డెఫినెట్గా ఇండియాలో అవైలబుల్ ఉంది. యా, సో మనకి ఇప్పుడు రీనల్ అంటే మీరు కిడ్నీ అని చెప్పారు, క్రయోబిలేషన్ అంటే ప్రొసీజర్. ఓకే. సో ఈ రీనల్ క్రయోబిలేషన్ అనేది ఓన్లీ కిడ్నీ క్యాన్సర్కి చేస్తారా, లేదంటే అదర్ డిసీజెస్కి కూడా మనం చేయొచ్చా? గుడ్ క్వశ్చన్ అండి. క్రయో అబ్లేషన్ అంటే ఐస్ బేస్డ్ ట్రీట్మెంట్ అని చెప్పాను. రీనల్ అంటే కిడ్నీ, అలానే వేరే ఆర్గాన్స్లో కూడా ఇది ఎఫెక్టివ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, బ్రెస్ట్లో కొన్నిసార్లు గడ్డలు వస్తాయి, దానికి క్యాన్సర్ కాకుండా ఈ ఫైబ్రో అడినోమా అని చెప్తారు. అలాంటి వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఎఫెక్టివ్ అని చెప్పేసి రీసెంట్గా చాలా ఎవిడెన్స్ వచ్చింది. బోన్లో క్యాన్సర్ ఉన్నప్పుడు కానీ, అలానే వేరే చోట స్కిన్లో కొన్నిసార్లు క్యాన్సర్ ఉంటుంది, అది సర్జరీ చేసి తీయలేము. అలాంటి వాళ్ళకి కూడా క్రయో అబ్లేషన్ అనేది చాలా ఎఫెక్టివ్ రోల్ ప్లే చేస్తుందండి. ఓకే సార్, నార్మల్గా క్యాన్సర్ అంటేనే మనం చాలా భయపడిపోతూ ఉంటాం. అంటే ఒకసారి వస్తే మళ్ళీ తగ్గదు అని భయపడుతూ ఉంటారు. ఈవెన్ ఎంత డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా, మనం ఎన్ని ట్రీట్మెంట్ చేసుకున్నా, కానీ మీరేమో ఈ రీనల్ క్రయోబిలేషన్ చేయడం వల్ల మనం తగ్గించవచ్చు, 99% సక్సెస్ రేట్ ఉంటుంది అని చెప్తున్నారు. సో ఎలా సాధ్యమవుతుంది అలా? సో ప్రతి ఒక్క పేషెంట్ డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది. ఈ డిజీజ్ లోకలైజ్డ్ కిడ్నీ వరకే ఉండాలండి. కిడ్నీ అవతల స్ప్రెడ్ అయినప్పుడు ఇది ఎఫెక్టివ్నెస్ తగ్గుతుంది, ఎందుకంటే అది ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ కాకుండా ఎర్లీ స్టేజ్లో ఉన్నది ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే స్టేజెస్ని బట్టి మనం సక్సెస్ రేట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే స్టార్టింగ్లోనే కన్సల్ట్ అయ్యి మనం ఈ ప్రొసీజర్ చేయించుకుంటే బెటర్ అంటారు. ఎస్. యా, సో మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్కి కావచ్చు, దీని గురించి ఇప్పటివరకు ఐడియా లేని పేషెంట్స్కి మీరు ఏమైనా అడ్వైజ్ ఇస్తారా? సో చాలా వరకు కిడ్నీ క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసిన ఆప్షన్ ఏంటంటే కిడ్నీ తీసేయాల్సి వస్తుంది, లేకపోతే కిడ్నీని కట్ చేయాల్సి వస్తుంది అనే ఒక ఆప్షన్. అది సర్జన్స్కి పోయినప్పుడు వాళ్ళు చెప్పే ఆప్షన్. సర్జరీ లేకుండా
ఆ సగం కిడ్నీది కానీ ఆ కిడ్నీని తీయకుండా చేసే ఆల్టర్నేటివ్ ప్రొసీజర్ ఇది వన్ ఆఫ్ దిస్ ప్రొసీజర్ అండి, క్రయోఅబ్లేషన్. ఓకే. సో ఆ సర్జరీకి ఉన్న కోమార్బిడ్ అంటే ఆపరేషన్ అయిన తర్వాత హాస్పిటల్ ఉండడము లేదా దాని తర్వాత వచ్చే రిస్క్లో ఆ కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఉన్న రిస్క్ నెగ్లిజిబుల్. యా. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మీరు చాలానే చేసింటారు ప్రొసీజర్స్ ఇవి. సో ఆల్మోస్ట్ ఎన్ని చేసింటారు సార్? రఫ్గా ఆల్మోస్ట్ 200 ప్రొసీజర్ చేసింటానండి. 200 అండి. సో ఇందులో మీకు టఫెస్ట్ అనిపించింది ఏమైనా ఉందా? డెఫినెట్గా ఎస్, ఒకటి కాదు రెండు కాదు, ఒక ఫ్యూ ఆఫ్ దెమ్ ఉన్నాయి అనుకుంటాను. సో దానిలో టఫెస్ట్ ఎట్లా ఉంటుందంటే సర్జికల్గా ఆప్షన్స్ లేవు. అలానే ఇలా పెర్క్యూటేనియస్ ఆప్షన్ నాకు ఎట్లా ఉండాలంటే నీడిల్ పంపించేటప్పుడు డైరెక్ట్గా క్యాన్సర్కి యాక్సెస్ ఉందా లేదా చూస్తాం. అది లేనప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు లివర్ అడ్డం వస్తుంది, లేకపోతే బవల్ అడ్డం వస్తుంది. అది వచ్చినప్పుడు వేరే టెక్నిక్స్ వాడి దానిని సైడ్ చేసుకుంటా వెళ్ళాల్సి వస్తుంది. అలాంటివి వచ్చినవి ఒక ఫ్యూ ఉన్నాయండి. బట్ లక్కీలీ ఏంటంటే బికాస్ ఆఫ్ మా దగ్గర ఉన్న టూల్స్ కానీ ఇంటర్వెన్షనల్ రేడియాలజీకి ఈ థింకింగ్ ఆల్టర్నేటివ్ ఉంది కాబట్టి వీఆర్ సక్సెస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ లివర్కి అడ్డం ఉంది అన్నప్పుడు లివర్ని అవాయిడ్ చేయకుండా లివర్ ద్వారా ఈ కిడ్నీ క్యాన్సర్ వరకు వెళ్ళి దాన్ని ట్రీట్ చేయడం కూడా జరిగిందండి ఒకసారి. యా. సో చాలామంది కూడా క్యాన్సర్ అంటే భయపడుతూ ఉంటారు. అండ్ ఇది అంటే ఈ ప్రొసీజర్ చాలా కొత్తగా ఉంది, ఈవెన్ నాకు కూడా తెలీదు, ఇప్పుడే తెలుసుకుంటున్నాను. సో పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇది ఓకేనా, నాకు సక్సెస్ అవుతుందా అని చాలామంది డౌట్ ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? అంటే అడగడం, చాలామంది భయపడ్డం. డెఫినెట్. ఇప్పుడు నేను యుఎస్లో వర్క్ చేస్తున్నాను కదా, అక్కడ కూడా అవేర్నెస్ అమాంగ్ డాక్టర్స్ కానీ పేషెంట్స్ కానీ ఇది డిఫరెంట్ ఉంటుందండి. చాలా వరకు డిపెండింగ్ ఆన్ సర్జన్. ఇప్పుడు సర్జన్ ఈ ప్రొసీజర్ క్రయో చేస్తే ఇది తగ్గుతుంది అనే అవేర్నెస్ కొందరికి లేదు. అలాంటప్పుడు వాళ్ళు చేసే ఆఫర్ ఏంటంటే సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అంటారు. ఇప్పుడు నేను చేసే హాస్పిటల్ ఏంటంటే ఇది ఓపెన్ డిస్కషన్ ఉంటుంది. వాళ్ళు ఇది రైట్ పేషెంట్ ఫర్ క్రయోఅబ్లేషన్ అంటే క్రయోఅబ్లేషన్ పంపిస్తారు. సో పేషెంట్స్కి అవేర్నెస్ ఇంక్రీజ్ చేస్తే దే కెన్ కమ్ టు ఇంటర్వెన్షనల్ రేడియాలజీకి వచ్చి డిస్కస్ చేస్తే దే కెన్ ఎక్స్ప్లోర్ ది అదర్ ఆప్షన్స్ అండి. యా. సో నాట్ ఓన్లీ కిడ్నీ క్యాన్సర్, ఏ ప్రాబ్లంకైనా సరే డాక్టర్స్ ఏంటంటే తిను రైట్ పేషెంటా, దీనికి ఇది అవసరమా, సర్జరీ అవసరమా, లేదంటే లేదు సర్జరీ కాకపోతే ఇంకొకటి ఏంటి సొల్యూషన్ చెప్తూ ఉంటారు. బట్ చాలామంది డాక్టర్స్ చెప్పకుండా సో సర్జరీ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి సర్జరీ చేస్తూ ఉంటారు. సో అలా ఏమైనా ఉంటుందా? అంటే డైరెక్ట్గా ప్రతి పేషెంట్కి మీరు ఇది సజెస్ట్ చేస్తారా, ఆర్ ఎల్స్ అవసరం లేదు దీనికని ఏమైనా చెప్తూ ఉంటారా? సో నా వరకు వచ్చినప్పుడు ఒకవేళ నా ప్రొసీజర్ ఇది రైట్ పేషెంట్కి కాదు అన్నప్పుడు నేనే ముందు ఉండి ఇది కాదు వేరే ప్రొసీజర్కి ఆప్షన్స్ ఇస్తానండి. అలానే ఐ ఆల్వేస్ ఆస్క్ మై అదర్ కొలీగ్స్, మా మెడికల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ నేను అవేర్నెస్ ఇచ్చిన తర్వాత ఇఫ్ దే థింక్ ఇది రైట్ ప్రొసీజర్ ఆ పేషెంట్ కన్నప్పుడు ఐ అడ్వైజ్ దెమ్ టు రిఫర్ ద పేషెంట్ టు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. సో ఈ ప్రొసీజర్కి ఎంత టైం పట్టొచ్చు సార్? స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రొసీజర్ అయితే 1 అవర్లో అయిపోతుందండి. ఈ కాంప్లెక్స్ అంటే మీద యాంగులేషన్ డిఫరెంట్గా ఉంది అలా ఉండేది అనేది మేబీ కపుల్ ఆఫ్ అవర్స్ పడుతుంది. బట్ ఇట్ షుడ్ నాట్ టేక్ మోర్ దెన్ 2 hours. 2 hours కంటే ఎక్కువ పడ్డది. ఓకే. అంటే ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమైనా ఫుడ్లో కావచ్చు లేదంటే వాళ్ళ డైలీ లైఫ్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా? ఈ ప్రొసీజర్ డే కేస్ ప్రొసీజర్ అండి. మార్నింగ్ వచ్చి చేసుకున్న తర్వాత ఈవినింగ్ అలా వెళ్ళిపోవచ్చు. లెస్ దెన్ 1% బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది, అది అందుకు మేము అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఇది కాక కొన్నిసార్లు దే మైట్ పాస్ బ్లడ్ ఇన్ ద యూరిన్ ఫర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ అండి. అదే ఇది ఇంతకు మించి సైడ్ ఎఫెక్ట్స్ ఐ థింక్ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. ఆఫ్టర్ 48 hours దే కెన్ రిజ్యూమ్ దేర్ నార్మల్ లైఫ్. అంటే ఫుడ్ కావచ్చు ఏమైనా ఫుడ్ కానీ అవి రెస్ట్రిక్షన్స్ ఏముండవండి. ఏ ఫుడ్ అని తీసుకోవచ్చండి? అంటే నార్మల్గా సర్జరీ అంటే మనం అంటే కట్ చేస్తారు, ఈవెన్ మీరు కూడా ఒక చిన్న కట్ చేస్తారని చెప్పారు కదా, సో అలాంటి వాటికి కూడా ఫుడ్ అవాయిడ్ చేయడం అలాంటివి ఏం చెప్పారా? సో ప్రొసీజర్ ముందు వరకు ఆ సెడేషన్ కానీ అనెస్థీసియా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ ప్రికాషన్స్ పరంగా అది తినకూడదని చెప్తారు. సర్జరీ అయిపోయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ది ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రొసీజర్స్కి ఫుడ్కి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవండి. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. చూసారు కదా, మన బాడీలో వచ్చే చాలా డేంజరస్ డిసీజెస్కి కావచ్చు, ఉమెన్స్లో ఉండే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి, ఇటు నీ రీప్లేస్మెంట్కి, అలాగే క్యాన్సర్స్కి, లివర్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సర్జరీ లేకుండా ఐఆర్తోని చాలా మంచి ట్రీట్మెంట్ అయితే తీసుకొచ్చారనమాట. సో దీని గురించి మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలన్నా, సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డైరెక్ట్గా రామ్ సార్తో మాట్లాడాలనుకుంటే జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి
huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.